బైబిల్ మతమా ధర్మమా? ఇది మన అంశము. బైబిల్ మతమా ధర్మమా? ఎందుకు ఇలాంటి అంశాలు చెప్పాల్సి వస్తుంది అన్నప్పుడు బైబిల్ను సరిగా అర్థం చేసుకోక, కనీసం బైబిల్ను చదవకుండా అందులో ఏముందో తెలియకుండా బైబిల్ పైన, బైబిల్లో ఉన్న మాటల పైన చెడు ప్రచారం చేస్తున్న వారి గురించి బాధ వేసి ఇలాంటి అంశాలు పెట్టవలసి వస్తుంది. బైబిల్ను మతం 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 అని ముద్ర వేసేశారు. బైబిల్లో ఉన్న మాటలపైన బురద జల్లుతున్నారు. బైబిలు మంచిది కాదు అంటున్నారు. బైబిలు ఈ దేశానికి హాని చేస్తుంది అంటున్నారు. బైబిల్ పట్టుకున్న వాళ్ళు చెడ్డవాళ్ళుగా మారిపోతారు అంటున్నారు. బైబిల్ పట్టుకున్న వాళ్ళు సమాజాన్ని పాడు చేస్తారు అంటున్నారు. ఎన్నో నిందలు, ఎన్నో చెడ్డ మాటలు, అవమానకరమైన మాటలు బైబిల్ పైన, బైబిల్ పట్టుకున్న వారి పైన చేస్తున్న వేళ బైబిల్ యొక్క విశిష్టత ఏంటో మీకు తెలియాలి. బైబిల్ యొక్క గొప్పతనం ఏంటో మీకు తెలియాలి. బైబిల్ యొక్క ఖ్యాతి ఏంటో మీకు తెలియాలి. బైబిల్ మాట్లాడితే ఈ రాత్రి మీరు విందురు, ఎంత హాయిగా ఉంటుంది మనసుకి, ఎంత ఆనందంగా ఉంటుంది. ఏంటి ఇంత లోతైన, ఇంత మంచి ధర్మాన్ని దేవుడు బైబిల్లో పెట్టాడా అని మీరు విని సంతోషించి ఆనందపడిపోయే మాటలు బైబిల్లో ఉంటాయి. బైబిల్లో మతమా ధర్మమా అనేది పెట్టామంటే సహజంగా రండి, మనిషి తన నాగరిక జీవితంలో కొన్నిటిని తయారు చేసుకున్నాడు. మనిషి తయారు చేసుకున్నాడు, మనుషులు పెట్టుకున్నారు. అందులో కులం, అది మనిషి పెట్టుకున్నదే. దేవునికి ఎటువంటి సంబంధం లేదు. కులం ఎలాగైతే పెట్టుకున్నాడో మతాలను కూడా మనిషి స్థాపించుకున్నాడు. కులము, మతము, ప్రాంతము, రకరకాల భాష, ఇవన్నీ భేదాలతో, భాషా భేదం, రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి భేదం, విభేదాలు. ఈ భాష మాట్లాడే వాళ్ళంటే ఆ భాష మాట్లాడదు, ఈ కులం అంటే ఆ కులానికి పడదు, ఈ మతం అంటే ఆ మతానికి పడదు. ఇవన్నీ కల్లోలాలన్నీ కూడా మనుషులు సృష్టించుకున్నారు. అవన్నీ దేవుడి పైన వేయడానికి ట్రై చేస్తూ బైబిల్ను కూడా ఒక మత గ్రంథం, బైబిల్ అనే పుస్తకం కొత్తగా స్థాపించబడిన మతానికి సంబంధించిన గ్రంథం అది అని మనుషులు మాట్లాడుతున్నారు. ఇకపోతే పాపం తెలియని వాళ్ళకి, అమాయకులకి బైబిల్ గురించి ఏం చెప్తున్నారు అంటే, 2000 సంవత్సరాల క్రితం ఒక ఆయన పుట్టాడు, యేసుప్రభు. ఆయన కొత్తగా పుట్టి కొత్తగా ఒక మతాన్ని పెట్టాడట, అదే బైబిల్ అట అంటున్నారు. ఏమన్నా మాట చెప్తానండి నేను, తెలివిగా ఆలోచించండి. మీరు ఈ రాత్రి తెలివిగా ఆలోచించాలి. యేసుప్రభు పుట్టిన తర్వాత బైబిల్ వచ్చిందన్న ఒక అబద్ధాన్ని చెప్తున్నారు. మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినాలి. యేసుప్రభు పుట్టిన తర్వాత బైబిల్ వచ్చింది అని ఒక అబద్ధాన్ని చెప్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. అబద్ధం అని ఎందుకు అంటున్నాను అంటే, బైబిల్లో 2 నిబంధనలు కనపడతాయి. ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. కొత్త నిబంధన యేసుప్రభు తర్వాత వచ్చింది. కానీ యేసుప్రభు ఈ భూమి మీదకి రాకమునిపే ఒక నిబంధన ఉంది, పాత నిబంధన. అందులో యేసుప్రభు ఎక్కడ పుడతాడో, ఎలా పుడతాడో, ఎప్పుడు పుడతాడో, ఎందుకు పుడుతున్నాడో, పుట్టి మానవులందరికీ ఏ మేలు చేస్తాడో పాత నిబంధన అంటే బైబిల్లో సగం పార్ట్ యేసుక్రీస్తుల వారు పుట్టక మునిపే ఉంది. ఈ నిజాన్ని దాచారు. ఆ పాత నిబంధన ఎందుకుంది? ఆ పాతది యేసుక్రీస్తుల వారి ముందుకు ఎందుకుంది అంటే, ఆ పాత నిబంధనలు అంతా దేవుడు ఏం రాయించాడు అంటే, ఈ సృష్టి ఎలా కలిగిందో రాయించాడు. ఆకాశము, భూమి, నేల మీద ఉన్న ఈ పక్షులు, సముద్రాలు, జంతువులు, చెట్లు, ఈ భూమి మీద విస్తరించిన మనుషుల యొక్క విస్తరణ, ఇవన్నీ రాయించుకుని ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త ఈ మానవులందరూ విస్తరించి పాపాలు చేసి చెడిపోతే తన జ్యేష్ఠ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. మానవులు పుట్టి విస్తరించిపోయి పాపాలలో పడిపోయి నరకానికి వెళ్ళిపోతుంటే వాళ్ళందరినీ కాపాడడానికి యేసుక్రీస్తుల వారిని పంపిస్తే, అప్పుడు యేసుక్రీస్తుల వారు వచ్చి మాట్లాడిన మాటలే మరొక నిబంధనగా, కొత్త నిబంధనగా చేర్చబడ్డాయి. ఈ 2 నిబంధనలు కలిపి బైబిల్ అయింది. అంటే
బైబుల్ అనగానే సృష్టి పుట్టుకను గురించి, మొట్టమొదటి మనిషి పుట్టుకను గురించి, ఈ భూమి మీదకి మనుషులందరూ ఎలా విస్తరించారో చెప్పుకొచ్చి, ఈ మానవులందరూ నరకానికి వెళ్ళిపోకుండా చచ్చిపోయిన తర్వాత మరో లోకానికి వెళ్ళవలసిన మనుషులందరికీ దారి తప్పిపోతే దారి చూపించడానికి యేసుక్రీస్తుల వారు వచ్చి ఆయన చెప్పబడిన మాటలను కొత్త నిబంధనగా ముద్రిస్తే, చాలామంది అమాయకులు తెలియని వాళ్ళకి ఏం చెప్తున్నారంటే బైబిల్ యేసుప్రభు పుట్టిన తర్వాత వచ్చింది, అదొక కొత్త మతం, అది కొత్త మత గ్రంథం అంటున్నారండి. పచ్చి అబద్ధాలు బైబిల్ గురించి మాట్లాడుతున్నారండి. కనీసం మాట్లాడుతున్న వాళ్ళకి ఏనాడు బైబిల్ చదివిన వాళ్ళు కాదండి. బైబిల్ విప్పి చదివి మాట్లాడితే ఇలాంటి మాటలు మాట్లాడరండి. అంటే యేసుక్రీస్తుల వారు తర్వాత మా బైబిల్ వచ్చేసింది, యేసుక్రీస్తుల వారు కొత్త మతాన్ని పెట్టేశాడు, కొత్త మత గ్రంథం వచ్చేసింది అని చెప్పుకుంటున్నారు. ఇది పచ్చి అబద్ధం. క్రీస్తుకు పూర్వం బైబిల్ ఉంది. క్రీస్తుకు పూర్వం ఆయన రాక గురించిన ఆనవాళ్ళు ఉన్నాయి. ఆయన ఎక్కడ పుడతాడో రాయబడింది, ఎలా పుడతాడో రాయబడింది, ఎప్పుడు పుడతాడో రాయబడింది. వచ్చి ఈ భూమి మీద ఉన్న సర్వ మానవాళికి రక్షణ ఎలా ఇవ్వబోతున్నాడో రాయబడింది. దేవుని పిల్లలారా, అసలు బైబిలును మతం అనడానికి వీళ్ళకి మరి అంటున్న వాళ్ళకి ఆ మాట ఎలా అనబుద్ధి అవుతుందో నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే బైబిల్ మతం అనే వాళ్ళందరూ ఏమంటున్నారంటే యేసు ప్రభు కొత్త మతాన్ని పెట్టాడు అంటున్నారు. ఇప్పుడు బైబిల్లో యేసు ప్రభు అయితే మతాన్ని పెట్టాడు అంటున్నారో ఆ యేసు ప్రభువే భూమి మీద బ్రతుకుండగా ఈ మతం గురించి ఏం మాట్లాడాడో మీరు చూడాలి బైబిల్లో. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు పుట్టి మతం పెట్టాడని వీళ్ళంటుంటే ఆయన బ్రతుకున్న నాళ్ళల్లో భూమి మీద బ్రతికి సువార్త చేస్తున్న రోజుల్లో, ఈరోజు ఎలాగైతే సహోదరులు పిల్లలు మీ గ్రామం అంతా తిరిగి సువార్త ప్రకటించారో అలాగా ఆయన బ్రతుకున్న కాలంలో మనకు తండ్రి ఉన్నాడు, ఆయన పిల్లలు మనమంతా, ఈ సృష్టిని ఆయనే కలిగించాడు, ఆయన మీ తండ్రి మీ కొరకు ఎదురు చూస్తున్నాడు, మీరేమో పాపాలు చేసి ఆ తొండ్రున్న లోకానికి కాక నరకానికి జారిపోతున్నారు, పరలోకానికి తీసుకెళ్ళడానికి నేను వచ్చాను, నా మాటలు నమ్మండి, నన్ను విశ్వసించండి, మీ పాపపు జీవితాలు అన్నీ కూడా మార్చేస్తాను నేను అన్ని మనస్సులను మార్చుకుంటూ తిరుగుతున్నాడు. అలా తిరుగుతున్న కాలంలో ఈ మతోన్మాదులు ఆ రోజు కూడా ఉన్నారు, ఎదురుపడ్డారు. మా మతం మా మతం మా మతం, మా మతంలో సంఖ్య తగ్గిపోతుందని మాటల వల్ల ఆయన వేధిస్తుంటే, అప్పుడు ఆ రోజు ఆయన అన్న మాట ఈ రాత్రి అందరూ బైబిల్ చూసి బైబిల్ తరచి, ఒకవేళ మీ దగ్గర బైబిల్ లేకపోతే ఇదిగో బైబిల్ ఎవరైనా మత పుస్తకం అన్నారు అనుకోండి, మరి యేసుప్రభు మతాన్ని ద్వేషించినట్టుగా బైబిల్లో ఉంది కదా, ఆయన ఎందుకు మతాన్ని పెడతాడని మీరు అడగాలి. మత్తయి సువార్త 23వ అధ్యాయం చూద్దామండి, బైబిల్ చూద్దామే. మత్తయి సువార్త 23వ అధ్యాయం 15వ వచనం చూద్దాం బైబిల్లో. మత్తయి సువార్త 23వ అధ్యాయం ఏమంటే 15వ వచనం అండి. అయ్యో అయ్యో ఎవరంటున్నారండి ఈ మాట? యేసుప్రభు అండి. అయ్యో అని ఎప్పుడంటే చెప్పండి, మీరు చెప్పండి ఏమండి అయ్యో అని ఎప్పుడు అంటారు? ఇంటి ఎదురుకుండా ఇల్లు తగలడిపోతుంది అనుకోండి, వేసవకాలంలో ఒకప్పుడు ఇల్లులు తగలబడిపోయావు కదా, అందరు తాటాకి ఇల్లులు కదా, సడన్గా ఇంట్లోంచి బయటకు వచ్చేసరికి ఇల్లు కాలిపోతుంది అనుకోండి, అప్పుడు ఏమంటారు చెప్పండి? ఇప్పుడు వస్తుంది డైలాగ్ అది, అయ్యో ఇల్లు కాలిపోతుంది, గావు కేక పెడతారు కదా. సడన్గా మన కళ్ళ ముందే ఎవరికైనా యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి, అప్పుడేమంటాం? అయ్యో అయ్యో. ఇదండి ఈ కేక యేసుప్రభు పెడుతున్నాడు ఒకప్పుడు. అయ్యో 15వ వచనం, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. ఒకనిని మీ మతములో కలుపుకొనుటకు. అప్పటికే మతాలు ఉన్నాయి, చాలా మతాలు ఉన్నాయి. యూద మతం, యూదులందరూ మతంగా మారిపోయారండి. ఆ జాతిలోనే పుట్టాడండి, నా యూద జాతిలోనే పుట్టి వాళ్ళనే తిడుతున్నాడు. మరి మీది మతమా? మతాన్ని పెట్టొచ్చా మనిషి? కొంతమందికో మతం, కొంతమందికో మతం, కొంతమందికో మతం పెట్టి దేవుళ్ళని మొక్కలు చేసేస్తారా? మతానికో దేవుడా, రాష్ట్రానికో దేవుడా, దేశానికో దేవుడా, ఓ గ్రామానికో దేవుడా? తప్పు కదరా ఇది. మతం ఎలా పెట్టారు మీరు? మీరు మీ మతములో ఒకరిని కలుపుకొనుటకి భూమిని ఆకాశాన్ని చుట్టూ వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతనిని మీకంటే 2 నరకపాత్రునిగా చేసేదరు. అంటే మతంలో కలిసిన వాడు ఎక్కడ పోతాడని చెప్తున్నాడు? చెప్పండి. ఇప్పుడు
మతంలో కలిసిన వాడు నరకానికి పోతాడని ఆయనే చెప్పి ఆయన మతాన్ని ఎడతాడా? చెప్పండి, న్యాయం చెప్పండి, ధర్మం చెప్పండి. మతాన్ని వ్యతిరేకించిన యేసుక్రీస్తుల వారు మత స్థాపకుడా అని అడుగుతున్నాను నేను. మతాన్ని వ్యతిరేకిస్తున్నాడు కదండి. ఆ రోజు మతం అంటున్న వాళ్ళందరినీ ఒకరిని మీ మతంలో కలుపుకొని మీరు వాడిని చెడగొట్టి మీరు వాడిని మీతో పాటు నరకానికి తీసుకెళ్తారు అన్నాడంటే మతంలో ఉన్నవాడు నరకానికి పోతాడని చెప్పాడు. మతంలో ఉన్నవాడు నరకానికి పోతాడని చెప్పి యేసుక్రీస్తుల వారు మతస్థాపకుడు, ఏమంటే నేను ఒక మాట అడుగుతున్నాను. బైబిల్ మేము చాలాసార్లు చదువుకున్నాం. ఈరోజు బైబిల్ మతం, యేసుక్రీస్తుల వారి మాటలు మతం అన్నవాడు ఎవడైనా ఒక్క మాట, మళ్ళీ చెప్తున్నాను, ఒక్క మాట బైబిల్లో యేసు ప్రభు మతాన్ని పెట్టాడని ఒక్క మాట బైబిల్లో చూపించమనండి. మతం మనిషిని మూర్ఖుడిగా తయారు చేస్తుంది. మతం మనిషిని మృగంగా తయారు చేస్తుంది. మతం మనిషిని తన మతంలో లేని వాడిని మనిషిగా చూడనివ్వదు. మనిషిని మనిషిగా చూడలేడండి. మతంలో ఉన్నవాడు నా మతంలో ఉన్నవాడే గొప్పడు, ఆడు చెడ్డోడు అంటాడు. నా మతం గొప్పదంటాడు, వాళ్ళ మతాలను తిడుతూ ఉంటాడు. ఇది దేవుడికి నచ్చదండి. కారణం బైబిల్లో ఉన్న దేవుడు, బైబిల్ను రాయించిన దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని కలిగించిన సృష్టికర్త. ఆయనకి మతం ఏంటి? ఆయనకి కులం ఏంటి? ఆయనకి ప్రాంతం ఏంటి? భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా నా పిల్లలే. మతంలోకి కాదు, మీరు అందరూ దేంట్లోకి రావాలో తెలుసా? మార్గంలోకి రండి, ధర్మములోకి రండి. ధర్మం ఏంటో చెప్తాను. భూమి మీద ఒక మనిషి ధర్మంగా ఎలా బ్రతకాలో ధర్మాన్ని రాయించాను. నా ధర్మంలోకి రండి, నా మార్గంలోకి రండి, మనుషులుగా మారండి. మతం ద్వేషాలు రేపుతుందండి. మత విద్వేషాలు మీకు తెలియదు కదండి. మత ఉన్మాదంతో మనుషులు ఎలా మారిపోయారో మీకు తెలియదు కదండి. చూస్తున్నారు వార్తలు, వాడు జోలికి వెళ్తే బోల్ టైం అయిపోద్ది. మతోన్మాదం పెరిగిపోతుంది. మత ఉన్మాదంతో అవతల మతస్థులను కొడుతున్నారు, తిడుతున్నారు, చంపేస్తున్నారు, నరికేస్తున్నారు. అదేంటండి? అది చెప్తాడు యేసుప్రభు. మతం నిన్ను అవతల వాడిని కొట్టమని నేర్పిస్తుంది. నీ మతం అవతల వాడిని చంపమని నేర్పిస్తుంది. నీ మతం అవతల వాడిని ద్వేషించమని నేర్పిస్తుంది. నేను మానవత్వం నేర్పుతాను, నేను దైవత్వం నేర్పుతాను. మతం మనకు వద్దు నాయన అన్నాడు. మతంలో ఉన్నవాడు నరకానికి పోతాడు అన్నాడు. ఆ మతంలో ఉన్న వాళ్ళందరినీ రక్షించడానికి వచ్చాను అన్నాడు. మార్గంలోకి తీసుకెళ్ళడానికి వచ్చాను అన్నాడు. అందరూ ఒకే తండ్రి పిల్లలు అన్నాడు. మార్గం ఎలా ఉంటుందో చూపించాడు. బైబిల్లో దేవుడు చెప్పిన ధర్మం ఎంత ఉన్నతంగా ఉంటుందో ఈ సమాజానికి చూపించాడు. ఎవడో మాట అడుగుతానండి, అసలు బైబిల్ చెడ్డది, బైబిల్ మతం అని ఊరికి తెల్లారులేగిస్తే బైబిల్ను చెడ్డ చేయడానికే చాలామంది ప్రయత్నిస్తున్నారండి. ఒకటే మాట చెప్తాను మీకు, పెద్దలు కొన్ని సామెతలు పెడతారండి. నిజంగా నాకు విన్నప్పుడు ఎంత ఆనందం కింద ఉంటుందంటే, ఆకాశం వైపు ఉమ్మేసాం అనుకోండి, ఎవరి మీద పడుతుందట? ఆకాశం మీద పడుతుందా? నీ ముక్కు మీద పడుతుంది, వచ్చి నీ ముక్కు మీదే పడుతుంది. బైబిల్ పైన బుర్ర చల్లేమనుకో, బైబిల్ ఆకాశం లాంటిది. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ ఆకాశం లాంటిది. ఎందుకు ఆకాశం లాంటిది అంటున్నాను అంటే, ఆకాశం ఎక్కడుందో, ఆకాశం కింద నేల ఎక్కడుందో, నరుడు ఎక్కడున్నాడో ఆ నరుడున్న ప్రతి చోట బైబిల్ ఉంటుంది. కావాలండి మీరు చెక్ చేసుకోండి గూగుల్లో. మనుషులు మాట్లాడుతున్న ప్రతి భాషలోనికి బైబిల్ వెళ్ళిపోయింది. ఆకాశం ఉన్న ప్రతి చోట బైబిల్ ఉంటుంది. ఇప్పుడు బైబిల్ పైన బుర్ర చల్లటం అంటే మీరు చెప్పండి. ఇందే చెప్పాను కదా సామెత, ఆకాశం వైపు ఉమ్మేస్తే ముక్కు మీద పడుతుంది, నీ మొహమే పాడైపోద్ది. బైబిల్ పైన బురద చల్లటం ఎవడి తరం కాదు. చూపిస్తాను ఇప్పుడు దాని ఖ్యాతి. ఉన్న గ్రంథాలలో కల్లా రహస్య గ్రంథం అది. భూమి మీద ముద్రించబడిన గ్రంథాలలో మొట్టమొదట ముద్రించబడిన గ్రంథం అది. భూమి మీద ఉన్న అన్ని భాషల్లోనికి వెళ్ళిన గ్రంథం అది. దానిని తప్పు పట్టడం, దానిలో తప్పులు వెతకటం నరమాత్రుడి వలన కాదు. కారణం, బైబిల్లో ఉన్న దేవుడు బైబిల్ను విశ్వవ్యాప్తం చేసేసాడు. నువ్వే పాటి దానిపైన బురద చల్లడానికి, దాన్ని తూలనాడడానికి, నువ్వే పాటి, నీ జీవితం ఏ పాటి, విశ్వవ్యాప్తమైంది బైబిల్. విశ్వంలో ఉన్న ప్రతి దేశంలోనికి, ప్రతి భాషలోనికి వెళ్ళిపోయింది బైబిల్. కారణం ఏంటంటే, బైబిల్ వెనక సృష్టికర్త ఉన్నాడు. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో ఉన్న దేవుడు ఈ విశ్వాన్ని కలిగించిన ఆయన ఆరిన నేల మీద ఉన్న తన పిల్లలందరి దగ్గరికి బైబిల్ పంపించుకున్నాడు. కారణం, మతం అయితే వెళ్ళదండి. మళ్ళీ చెప్తున్నాను, మతం అయితే వెళ్ళదు. మతం
ఆ మత స్థాపకుల దగ్గరే ఉండిపోద్ది. మతాన్ని స్థాపించిన వాళ్ళు కొద్ది మందిని మాత్రమే మతంలోకి తెచ్చుకోగలుగుతారు. బైబుల్ సృష్టికర్త రాయించిన ధర్మం కనుక విశ్వవ్యాప్తమైపోయింది. ఏమండి, ధర్మం 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 అంటున్నారు కదా, బైబిల్లో ఏంటండి ధర్మం ఉంది అంటారే మీరు? ఏమంటే మన సహజంగా మాట్లాడుకునే మాటలు కొన్ని జ్ఞాపకం చేస్తాను మీకు. ధర్మం అన్న మాట మనిషి ఎప్పుడు మాట్లాడతారు చెప్పండి? బాగా ఆలోచించాలి మీరు. ధర్మం అన్న మాట ఎప్పుడు మాట్లాడతాడు మనిషి? ఒక బాగా ధనవంతుడు పేదవాడిని హింసిస్తున్నాడు అనుకోండి, పేదవాడిది ఏదైనా లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడు అనుకోండి, అప్పుడు పంచాయతీ తీర్చడానికి వచ్చిన పెద్దోళ్ళు ఏమంటారు చెప్పండి? ఏమని మాట్లాడతారు చెప్పండి? ఏమని మాట్లాడతారు? అయ్యా, ఇది ధర్మం కాదు కదయ్యా, నీకు చాలా ఆస్తి ఉంది కయ్యా, ఆడు పేదవాడు కదయ్యా, ధర్మం ఆలోచించయ్యా. జాగ్రత్తగా వినాలి. అక్కడ ఏ పదం ప్రయోగించారు? ధర్మం. ఇది ధర్మం కాదు అంటారు. ఇంకా చెప్తాను. శుభ్రంగా ఇంట్లో మంచి భార్యను పెట్టుకుని వ్యభిచారం ఏమంటే అక్రమ సంబంధం పెట్టుకుని తిరుగుతున్నాడు అనుకోండి, పంచాయతీ చేయడానికి వచ్చారు పెద్దలు, అప్పుడు కూడా ఏమంటారు చెప్పండి? ఏమంటారు? ఆ అక్రమ సంబంధం పెట్టుకుని ఆ భర్తతో ఏమంటారు చెప్పాలి? అయ్యా, ఇది ధర్మం కాదయ్యా. చూసారే, బాగా వినాలి. ఇవి ఏమంటున్నారు? ఇది ధర్మం కాదు. నిన్నే నమ్ముకుని నీ భార్య నీ ఇంట్లో ఉంది కదా, తలవాళ్ళందరినీ విడిచిపెట్టి నీ వెనకాల వచ్చింది కదా, నువ్వేటయ్యా మరో స్త్రీతో ఉంటున్నావు, ఇది ధర్మం కాదయ్యా అంటారు. మీకు అర్థమవుతుందా? పదాలు ఎక్కడ వాడుతున్నారు ఈ ధర్మం అన్న పదం? అన్యాయం జరుగుతున్న చోట ఎవడైతే అన్యాయం చేస్తున్నాడో వాడికి చెప్పే మాటలు, వాడికి చెప్పే మంచి మాటలనే ఏమంటారు? ధర్మం. ఇప్పుడు బైబిలు సమాజానికి చెడు చేసిందా? సమాజానికి కీడు చేస్తుందా? బైబిల్ భూత పుస్తకమా? బైబిల్ యుద్ధాలు చేయమని చెప్పిందా? బైబిల్ నరుక్కోమని చెప్తుందా? బైబిల్ కొట్టుకోమని చెప్తుందా? బైబిల్ హింసను ప్రోత్సహించిందా? నో. ఇవన్నీ పచ్చి అబద్ధాలు చెప్పారు బైబిల్కి వ్యతిరేకంగా. నిజాలేంటో ఈ రాత్రి మీరు ఆ గ్రంథంలోంచే చూడాలా. ఏ బైబిల్లో అయితే తప్పు అంటున్నారో, ఏ బైబిల్లో అయితే చెడు అంటున్నారో, ఏ బైబిల్లో అయితే మతం అంటున్నారో ఆ బైబిల్లోంచే మీరు చూడాలి. అందులోనే ఏముందో మీరు రాత్రి చదివి వెళ్ళాలి. అలా అబద్ధాలు మాట్లాడుతున్న వాళ్ళందరినీ కూర్చోబెట్టి, వాళ్ళు సోదరులే, తెలియక మాట్లాడుతున్నారు. ఎవరో చెప్పిన తప్పుడు మాటలు నమ్ముతున్నారు, ఎవరో చెప్పిన అబద్ధాలు నమ్ముతున్నారు. సోదరులు మా సోదరులు, అదే మా ప్రేమ. చిన్న బిడ్డలండి, పసిబిడ్డలండి. మధ్యాహ్నం చూస్తే నాకు జాలి వేసేసింది. ఆ పసిబిడ్డలు అమ్మనాలతో పాటు ఆ కరపత్రాలు అట్టుకుని అలా తిరుగుతుంటే ఒక బిడ్డ కళ్ళు తిరిగి పడిపోయాడు. నేను వచ్చే టైంకి మొహం మీద నీళ్లు కొట్టి భుజాన్ని వేసుకుని తీసుకెళ్తున్నాడు వాళ్ళ నాన్న. ఏంటి ఈ శ్రమ? ఎందుకు పసిబిడ్డలు వేసుకొని కూడా మండుటెండల్లో రోడ్డుకి ఎక్కారు అంటే సోదరులు అంటే ప్రేమ. అబద్ధంలో చిక్కుకున్నారు, నిజం తెలియక అల్లాడిపోతున్నారు, సత్యమేంటో తెలియక చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతారు. నిజాలు చెప్పాలి. మా బిడ్డలు, మేము, మా ఆరోగ్యాలు, మా ఉద్యోగాలు, మా పనులు, మావన్నీ త్యాగం చేసి మా సోదరులు ఈ గ్రామం పైన ఎంత ప్రేమండి. తిరిగిన వాళ్ళకి ఎంత ప్రేమండి. ఎవరండి తిరుగుతారు ఈరోజు? ఉద్యోగాలు వదులుకొని చంటి పిల్లలు వేసుకుని ఎవరండి తిరుగుతారు ఈరోజు? వాళ్ళు తిరుగుతున్నారు. కారణం నిజం చెప్పాలి. బైబిల్ ఎంత గొప్పదో చెప్పాలి. బైబిల్లో ఉన్న మాటలు వాళ్ళు ఎంతగా ప్రేరేపించాయో చెప్పాలి. వాళ్ళ జీవితాలను ఎంతగా మార్చాయో చెప్పాలి. బైబిల్ పట్టుకున్న తర్వాత, బైబిల్ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎంత బాగుపడ్డాయో చెప్పాలి. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ పిల్లలు ఎంత సన్మార్గంలో ఉన్నారో, ఎంత చక్కగా ఉన్నారో, ఈ లోకపు పాపానికి వాళ్ళ జీవితాలు ఎంత దూరంగా బైబిల్ వాళ్ళ జీవితాలను భద్రం చేసిందో ఈ గ్రామానికి చెప్పాలి. బైబిల్ యొక్క గొప్పతనాన్ని చాటాలి. దేవుని పిల్లలారా, బైబిలు నోరు తెరిస్తే మాట్లాడేది ధర్మం అండి. బైబిల్ నిండా మీకు కనపడేది ధర్మం అండి. ధర్మం. బైబిల్లో మాట చూపిస్తాను, డైరెక్ట్గా రాశాడు దేవుడు. మేము అంటున్నా ఏదో మేము కట్టుకథలు చెప్పడం లేదు. బైబిల్లో లేనివి అసలు మేము చెప్పం. బైబిల్ నా మాటల్లో నాయన, నా మాటలు మతం కాదు నాయన, నా మాటలు ధర్మం. నా మాటలు ఎవడికి చదివినా వాడి జీవితానికి ధర్మాన్ని చేకూరుస్తాయి నా మాటలు అన్నాడు. ద్వితీయోపదేశకాండం బైబిల్ చూడండి, 27వ అధ్యాయం మొదటి వచనం చూద్దాం. బైబిల్లో ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం మొదటి వచనం. ఏమంటే జాగ్రత్తగా రాసుకోండి, చదువుకోండి. బైబిల్ లేని వాళ్ళు, దయచేసి నూతనంగా వచ్చిన వాళ్ళు కాస్త మీ మనసును చదువుతున్నారు కదా, ఏముందో చూడండి. మేమేం కళ్ళబొల్లి మాటలు చెప్పటం లేదు. ఇదిగో మా చేతుల్లో బైబిల్ ఉంది,
మీరు ఒకవేళ మీ చేతుల్లో ఉంటే బైబిల్ ఉంటుంది, లేని వాళ్ళు రేపు బైబిల్ తెప్పించుకోండి, ఈ రెఫరెన్స్ రాసుకుని రేపు ఆ బైబిల్లో ఉందో లేదో మీ ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. 27వ అధ్యాయం మొదటి వచనం, మోషేయు ఇశ్రాయేలు పెద్దలను ప్రజలతో ఇట్లా నిరి మోషేయు ఇశ్రాయేలు పెద్దలు. ఒకప్పుడు అండి దేవుడు ఒక నాయకుడు నిలబెట్టుకున్నాడు ఈ భూమి మీద ఉన్న జనాంగం అంతటికి, ఆయన పేరు మోషే. ఆ సేవకుడితో ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడు. సేవకుడి ద్వారా ఏమంటున్నాడు చూడండి, నేడు నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరింపవలెను అని ఉందండి. నేను మీతో చెప్తున్నాను కదా, నేను మీతో ఇలా ఉండాలి, అలా ఉండాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయకూడదు, అది చేయకూడదు అని చెప్తున్నాను కదా. ఈ బైబిల్లో ఉన్న మాటలు ఉన్నాయి కదా, ఇవి ధర్మము. నేను మీకు చెబుతున్నాను కదా, నేను మీకు విధిస్తున్నా ఈ ధర్మము. మతం ఎక్కడుంది బైబిల్లో? ధర్మమట. నేను మీకు విధించుచున్న ధర్మమును మీరు ఆచరింపవలెను. ఇది ధర్మం, మీరు ఆచరించండి, మీ బ్రతుకులు బాగుంటాయి అన్నాడు దేవుడు. ఇది ధర్మం, ఆచరించండి, మీ జీవితాలు చక్కబడతాయి. ఇది ధర్మం, మీరు చదవండి, మంచి అండి. బైబిల్ పట్టుకున్న తర్వాత మృగం లాంటి మనిషి కూడా మంచివాడిగా మారిపోతాడండి. ధర్మం ఇది. 17వ అధ్యాయం కూడా రండి. 7వ అధ్యాయం, క్షమించండి, 7వ అధ్యాయము 7వ అధ్యాయం 11వ వచనం. ఇదే ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి నేను మీకు ఆజ్ఞాపించు ధర్మము అనగా విధులను కట్టడలను మీరు ఆచరించుచు నడుచుకొనవలెను. చూసారా, నేను మీకు విధించు ధర్మము, కాబట్టి నేను నీకు ఆజ్ఞాపించు ధర్మం. 12వ వచనం చూడండి, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా తాను పితరులతో ప్రమాణం చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును. ఇదిగో దేవుడిచ్చిన ధర్మం ప్రకారం బ్రతికితేనట, దేవుడిచ్చిన ఆజ్ఞలు కట్టడలు బైబిల్ చదువుకొని నీ బ్రతుకులను వాటిని పాటిస్తేనట, ఈ సృష్టిని కలిగించిన సర్వేశ్వరుడు సర్వశక్తిమంతుడైన దేవుని కృప నీ మీదకి వచ్చేస్తుందట. ఏమండి, మాకు ఈరోజు మా ధైర్యం ఏంటనుకుంటున్నారు? ఏమండి, ఈరోజు మీ గ్రామాల్లో తిరిగిన వీళ్ళ ధైర్యం ఏమనుకుంటున్నారు? వీళ్ళ వెనకాల ఆస్తులు లేవు, వీళ్ళ వెనకాల అధికారులు లేరు, వీళ్ళ వెనకాల డబ్బు లేదు, వీళ్ళ ధైర్యం ఏంటనుకుంటున్నారు? మా వెనక ఈ సృష్టిని కలిగించిన సృష్టికర్త ఉన్నాడు, ఆయన గురించి మేము ఈ గ్రామానికి చెప్పాలి, ఈ ధర్మాన్ని పాటించాలి. ఎందుకంటే ఆయనే చెప్పాడు బైబిల్లో, నాయనా అసత్యాన్ని నమ్మి దేవుడెవరో ఎరగక, దేవుడంటే ఎలా ఉంటాడో తెలియక, దేవుడని ఎవరు నానాలో తెలియక, ఎలా బ్రతికితే చచ్చిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్తారో తెలియక నా పిల్లలందరూ అబద్ధంలో అన్యాయంలో అల్లాడిపోతున్నారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, నా సువార్త ప్రకటించండి అన్న. ఆ దేవుడు ధర్మాన్ని పట్టుకున్నారు గనక, ఆ దేవుడు ధర్మాన్ని పట్టుకుని తిరుగుతున్నారు గనక దేవుని కృప మా పైన ఉంటుంది. అది వాళ్ళ విశ్వాసం, నమ్మకం. దేవుడు తనను నమ్మిన వారందరికీ ఇచ్చిన భరోసా. ఎంత బాగుంది చూడండి 12వ వచనం, మీరు ఈ విధులను కట్టడలను ఆచరిస్తే, ఈ ధర్మాన్ని ఆచరిస్తే నా కృప, నా తోడు, నా సహాయం, నా రక్షణ నేను నీకు ఇస్తాను. కారణం నా మాటలు ధర్మం కదా, ఇప్పుడు నేను 2 వచనాలు చూపించానండి. 2 వచనాల్లో మీకు కనపడింది ఏంటి చెప్పండి? ఏమన్నాడు? నేను మీతో మాట్లాడిన మాటలను ఏమంటున్నాడు? ధర్మం. ఏమండి, బైబిల్ ధర్మం భలేగా ఉందండి. ఏమండి, దేవుడు చెప్పిన ధర్మం ఏంటో మాకు చెప్పండి. ఎలాగుంటుందండి ఆయన ధర్మం? ఎలాగుంటో చెప్పనా? ఎలాగుంటో చెప్తానండి. ఏమండి, ఈరోజు సొసైటీని మీరు గమనించండి, సమాజాన్ని మీరు గమనించండి. ఎవరి కుటుంబాలు వాళ్ళండి, ఎవరి ఫ్యామిలీ వాళ్ళదండి. నేను, నా కొడుకు, నా కూతురు, ఒకవేళ వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయినాయి అనుకోండి, నా మనవాళ్ళు, నేను బాగుంటే చాలు. రైట్? జాగ్రత్తగా వినాలి. నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, మా పిల్లలకి ఆస్తులు ఉంటే చాలు, నేను, నా పిల్లలు, నా కుటుంబం, మేమందరం సంతోషంగా ఉంటే చాలు, హాయిగా ఉంటే చాలు. ఇదే ఈరోజు ప్రపంచం యొక్క మనుషుల యొక్క మనస్తత్వాలన్నీ ఇవే. కానీ బైబిల్ ధర్మం కదా. ధర్మం ఏం చెప్పింది తెలుసా? నాయనా, నువ్వు బాగోవటం కాదురా, నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బాగుండాలిరా అన్నదే. ఇది ధర్మం కదా. సృష్టికర్త ధర్మం కదండి. సర్వేశ్వరుడు చెప్పే ధర్మం ఎలాగుంటుందో మీకు కొన్ని మాటలు చెప్తాను, శాంపుల్ మీకు తెలియాలి కదా. దీన్ని ధర్మం అని ఎందుకు అంటున్నామో మీకు తెలియాలి.
ద్వితీయోపదేశకాండం తీయండి, 15వ అధ్యాయం 7 నుంచి మనం చూద్దామండి. జాతర రాసుకోండి. ఇది ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 7వ వచనం చూడండి మీరు బైబిల్లో. 15వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో నీ పురములో ఎక్కడనైనను నీ సహోదరులలో ఒక భేదవాడు ఉండిన ఎడల భేదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకొనకూడదు అన్నాడు. ఏంటండి ఏం చెప్తున్నాడు? నువ్వు ఏ దేశంలో అయితే ఉంటున్నావో, ఏ గ్రామంలో అయితే ఉంటున్నావో, ఆ గ్రామంలో ఎవరైనా ఒక పేదవాడు ఉంటే ఆ పేదవాడు కూడా నీ సహోదరుడు కదా, నేను కన్నవాడు కదా, భూమి మీద ఉన్న మనుషులందరూ నా పిల్లలు కదా. నీ స్థితి బాగుంది కదా, నీ కుటుంబం బాగుంది కదా, నీకు చక్కగా పొలం ఉంది కదా, నీకు పొలంలోంచి పంట వస్తుంది కదా, నువ్వు నీ పిల్లలు హాయిగా భోజనం చేస్తున్నారు కదా ఇంట్లో కూర్చొని. నీ పొలంలో వీధి చివర ఒక పేదోడు ఉన్నాడు, వాడు కనీసం తినడానికి తిండి కూడా లేదయ్యా, ఆకలితో అలమడించిపోతున్నాడు, బట్టలు లేకుండా ఉన్నాడు, తిండి లేకుండా వాడు అలసిపోయి మూలను పడిపోయి ఆకలితో పడుకుని ఉన్నాడు. అలాంటి పేదవాడిని కరుణించకుండా నువ్వు ఉండకూడదు. ఏమండి ధర్మమా మతమా చెప్పండి? మతం చెప్తుందండి ఇలాగా, వినాలి జాగ్రత్తగా. మతం చెప్తుందా? నీ మతంలో ఉన్న వాడికి సాయం చేయరా అంటుంది మతం. అయితే ధర్మం ఏమంటుంది? నీ గ్రామంలో ఎక్కడైనా పేదవాడు ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి సాయం చేయి. వాడు కులవడక్కో, వాడి మతం వడక్కో, వాడి ప్రాంతం వడక్కో, వాడికి తిండుందో లేదో అడుగు, వాడికి బట్టలు ఉన్నాయో లేదో అడుగు, వాడు ఎలాంటి అవసరతలో ఉన్నాడు అడుగు, వాడికి నీ వల్ల ఏం సాయం చేయగలవు అడుగు. వాడికి చేయనాయన, వాడికి చేయనాయన. ఇది ధర్మం. మళ్ళీ చెప్తున్నాడు బైబిల్. అందుకే మాకు ఇష్టం. క్రైస్తవులు చారిటీ పేరుతోనండి సేవలు అందిస్తారండి, హాస్పిటల్స్ కట్టారండి, విద్యాలయాలు కట్టారండి. అందులో క్రైస్తవులు మాత్రమే చేరాలి అని పెట్టరు వాళ్ళు. అందరూ వెళ్ళొచ్చు, అందరూ వెళ్ళొచ్చండి. క్రైస్తవులు హాస్పిటల్కి అందరూ వెళ్ళొచ్చండి. క్రైస్తవులు చక్కగా విద్యాలయాలు కట్టారు, అందరూ వెళ్ళి చదువుకోవచ్చండి. పళ్ళు పంచుతారండి, అందరికీ పంచుతారండి. బట్టలు పంచుతారండి, అందరికీ పంచుతారండి. దుప్పట్లు పంచుతారండి, అందరికీ పంచుతారండి. మా క్రైస్తవులకు పంచుతామని ఏ క్రైస్తవుడైనా అంటాడండి? అండండి. కారణం ఏంటంటే బైబిల్ మతాన్ని నేర్పించలేదు. ఏం నేర్పించింది? ధర్మం. పేదవాడు ఉంటే వాడికి సహాయం చేయలేదు, ధర్మం. కనీస ధర్మం. నువ్వు పడుకుంటున్నావు కదరా హాయిగా అన్నం తినేసి, వాడు ఆకలితో నీ కళ్ళ ముందే రోడ్డు మీద అలమటించిపోతుంటే వాడు ఆకలి తీర్చవా? వాడికి భోజనం పెట్టవా? నువ్వు ఎలాగుంటావు అలాగా? సాటి మనిషిని ఆగి ఎలాగ వదిలేస్తావు? పరలోకంలో నా కన్న తండ్రిగా, నా కొడుకుగా, నా కూతురుగా, నేను భూమి మీద ఉన్నవారు ఎవరిని కూడా అలా బాధపడితే చూడలేనప్పుడు నా మనసే నీకు రావాలి. నువ్వు అలా ధర్మాత్ముడిగా మారాలి. ఇది బైబిల్ అండి, ఇది బైబిల్. నిర్గమకాండం మీకు ఇంకా చెప్తాను చూడండి. ఇంకా ఇంకా ఎంత లోతైన ధర్మాన్ని నేర్పిస్తున్నాడో దేవుడు. ఇంకో మాట చూపిస్తాను. నిర్గమకాండానికి రండి, 22వ అధ్యాయం. నిర్గమకాండం 22వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. అందరు తీసుకోవాలి. ఇది నిర్గమకాండం 22వ అధ్యాయం 25వ వచనం. నిర్గమకాండం 22వ అధ్యాయం 25వ వచనం. నా ప్రజలలో నీ యొద్ద నుండి ఒక భేదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చు వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. బైబిల్. ఇదిగో నీ దగ్గర ఒక పేదవాడు ఉన్నాడు నీ ఊర్లో, వాడికి ఏదో అవసరం వచ్చింది, వాడికి ఏదో ఆకలేసింది, లేదా వాడి పిల్లలకి ఫీజులు కట్టుకోవడానికి డబ్బులు లేక నీ దగ్గర డబ్బులు అడగడానికి వచ్చాడు. వాడు పేదవాడు, నీకు తెలుసు ఆల్రెడీ. వాడు పేదవాడని తెలిసి నీ దగ్గర డబ్బులు అప్పడగడానికి వస్తే వాడికి అప్పియు. అప్పిచ్చే స్థితిలో దేవుడు నిన్ను పెట్టాడు కదా. నీ పరిస్థితులు బాగున్నాయి కదా, వాడి పరిస్థితులు బాగోలేదు కదా, వాడికి అప్పియు. కానీ అప్పిచ్చిన వాడి దగ్గర ఏం తీసుకోవద్దు అంటున్నాడు? ఏం తీసుకోవద్దట? ఆడ అసలే పేదోడు, కట్టిన డబ్బులు ఏమన్నా ఇచ్చుకున్న డబ్బులు కట్టడానికే వాడు కష్టాలు పడుతుంటే పైన వాడికి వడ్డీ వేస్తావా? అసలు విషయం తెలుసండి, అసలు కంటే వడ్డీ ముద్దట. మంచి సామెతలో నాకు ఒక చోట నాకు చాలాసేపు అర్థం కాలేదండి. ఒక ముసలి తండ్రి ఉన్నాడండి.
ముసలి తండ్రి వాళ్ళ మనవణ్ణి ఎత్తుకుని ముద్దులాడేస్తున్నాడు. మనవణ్ణి ఎత్తుకుని ముద్దులాడేస్తుంటే పక్కన ఇంకో ముసలాయన అంటున్నాడు, అసలు కంటే వడ్డీ ముద్దు అన్నాడు. నాకు కాసేపు ఏమీ అర్థం కాలేదు. ఇది వడ్డీ ఏంటి? ఏది మనవడు వడ్డీయా అంటే అసలు ఎవరు చెప్పండి? అసలు కొడుకట, మనవడేమో వడ్డీ అట. అసలు కంటే వడ్డీ ముద్దట. అబ్బబ్బబ్బబ్బ, ఎంత నరాలకి ఎక్కిపోయిందిరా మీకు వడ్డీ పిచ్చి అనుకున్నా నేను. అంటే మనవడు వడ్డీ అట, ముద్దులాడేసుకుంటారట. అంటే వడ్డీని అంతలా ప్రేమిస్తారు అని చెప్పాడండి. ఎందుకంటే అది కష్టపడిన డబ్బు కాదు కదా, ఊరకనే వస్తుంది. నువ్వు అనుకుంటున్నావు ఊరకనే వస్తుందని, ఇప్పుడు చూపిస్తాను బైబిల్. దేవుడేమంటున్నాడు తెలుసా? నాయనా, నువ్వు తీసుకుంటున్న వడ్డీ వాడి రక్తమరా, అది నాకు మొర పెడతాదిరా. అసలే వాడు తినడానికి తిండి లేక అలమటించిపోతుంటే వాడి దగ్గర ఇచ్చిన డబ్బులు వాడు ఇవ్వగలిగే స్థితిలో ఉంటే మరలా తీసుకోగాని వాడి దగ్గర వడ్డీ ఏట్రా? వాడు రక్తాన్ని పీలుస్తావేట్రా? వాడి చెమటను తీసుకుంటున్నావేట్రా? వద్దురా, అది నీకు నీ కుటుంబానికి క్షేమం కాదురా అన్నాడు. ఏమండి, నేను సభాముఖంగా చెప్తున్నాడు, ఎవరంటే బాధపడినా పర్లేదు, నా చిన్నతనంలో జరిగిన అనుభవం చెప్తున్నానండి. కావాలంటే మీరు చూసుకోండి, వడ్డీ వ్యాపారం చేసే వాళ్ళ పిల్లలు అసలు బాగోరండి. కావాలంటే మీరు చూసుకోండి, చెక్ చేసుకోండి. మీరు మీ ఊర్లో చెక్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళు చెక్ చేసుకోండి. నేను చెక్ చేశాను బైబిల్ ఈ మాట చూసిన తర్వాత. చెక్ చేస్తానండి, నాకు తెలిసిన చరిత్ర చెప్తానండి. మా ఊర్లోనండి చిన్నప్పటి నుంచి ఒక అతను వడ్డీ వ్యాపారం చేసేవాడండి. వడ్డీలో ఆ మహాప్రభుది ధర్మ వడ్డీ 10 రూపాయలు. ధర్మప్రభువులు ఇంటింటికి వచ్చేవాడండి. 1000 రూపాయలు కావాలా, 500 కావాలా అంటాడు. 1000 రూపాయలు కావాలన్నాం అనుకోండి, వెంటనే అందులో 100 కట్ చేసుకుని 900 ఇస్తాడు. కట్టేటప్పుడు మాత్రం 1000 కట్టాలి, వడ్డీ కట్టాలి. 500 అడిగామనుకోండి, 50 కట్టాం, 450 ఇస్తాడు. ఇలాగే ఇంటింటికి వచ్చి కూలి పనులు చేసుకునేవారు. చిన్నప్పుడు ఏముంచాడు, నా చిన్నతనం ఉండగా అందరూ కూలి పనులు అండి. ఆ కూలి పనులు చేసుకునే వాళ్ళ దగ్గరికి వచ్చి 500 కావాలా, ఈడే ఇంటికి బ్యాగ్ వేసుకుని వస్తాడండి. వాళ్ళు వెళ్ళరు, సైకిల్ వేసుకుని ఇంటింటికి తిరిగి 400 ఏమంటే 550 కట్ చేసి 1000 రూపాయల్లో 100 రూపాయలు కట్ చేసి, నా చిన్నప్పుడు నేను కూడా చదువుకి పుస్తకాలు కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే నేను కూడా అప్పు చేసుకున్నానండి వాడి దగ్గర. నాకు అనుభవమే. ఇలాగే ఇంటింటికి తిరిగివాడండి. విషయం తెలుసండి, పెళ్ళై 18 సంవత్సరాలు అయిందని పిల్లలు లేరండి, పిల్లలు పుట్టడం లేదు. నాకు అప్పుడు చాలా రోజుల తర్వాత అర్థమైంది, వీడికి పిల్లడు పుట్టాడు అనుకోండి, తర్వాత వాడు కూడా ఏ వ్యాపారం చేస్తాడు, అది అందుకే కట్ చేసాడు అనమాట. వద్దురా నాయన, నీ పాపాల్లో ఆడికెందుకు మళ్ళీ పాలు, నీకు ఎవరినివ్వను, పిల్లల్నివ్వను. ఇక ముసలోడైపోయిన ఇదే పని, వడ్డీ వ్యాపారమే. ఓ పొలాలు కొంటున్నాడు, పెద్ద పెద్ద బంగారు గొలుసులు, ఏమంటే చేతి నిండా ఉంగరాలు. ఒకప్పుడేమోనండి స్టార్టింగ్లో సైకిల్ వేసుకుని వచ్చేవాడండి. ఆ తర్వాత లోనా బండి వచ్చింది, తెలుసు కదా మీకు. స్టార్టింగ్లో ముందు లోనా బండి కొన్నాడు మనోడే మా ఊర్లో. ఆ తర్వాత బండి పోయిందండి. ఇప్పుడు ప్రజెంట్ ముసలైపోయే టైం కంటే ఎన్ఫీల్డ్ బండి మీద తిరిగివాడు. 2 లక్షల బండి అది. తిరిగి వడ్డీ వ్యాపారం. చాలామంది ఏమన్నారంటే ఒక సజెషన్ ఇచ్చారు, బాబు ఇన్ని వ్యాపారాలు, ఇన్ని డబ్బులు సంపాదించేసేవరా, చచ్చిపోతావు, పిల్లలు లేరు కదా, ఆళ్ళు దోచేసుకుంటారని ఒక ధర్మసలహా ఇచ్చారట. ఏంటి ధర్మసలహా అంటే, ఎవడో ఒకరిని తెచ్చి పెంచుకో. అప్పుడు కొద్ది రోజులకండి ఏదో హాస్పిటల్కి వెళ్ళండి, ఒక బిడ్డను తెచ్చి పెంచుకుంటున్నారండి. కరెక్ట్గా రండి 4వ సంవత్సరం అండి. 3వ సంవత్సరాన్ని ఎల్కేజీలు వేశారు, 4వ సంవత్సరం అండి ఆ బిడ్డకి. ఆ 4వ సంవత్సరాన్ని అలా రోడ్డు దాడుతున్నాడండి, ఇలా బతుకుద్దేసింది. ఆన్ స్పాట్ చచ్చిపోయాడండి బిడ్డ. నాకు చాలా రోజులు ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత ఇది ఇప్పుడు వచ్చిన మాట, వడ్డీ వాళ్ళ కష్టార్జితం, అది దేవుడికి ఏం చేస్తుంది తెలుసా? మొరపెడుతుంది. నీకు నీ కుటుంబానికి అది క్షేమం కాదు. ధర్మంగా బ్రతకరా, కష్టపడి సంపాదించుకోరా, ఆ అక్రమంగా వచ్చే సొమ్ముకి ఎందుకు ఆశపడతావు? నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి అది మంచిది కాదు. అది దేవుడు చెప్పిన ధర్మం. వడ్డీ వ్యాపారాలు చేయకండి, పరాయి పేదవాళ్ళ దగ్గర దోచేయకండి. కిందకెళ్ళేసరికి ఎంత మంచి వివరణ ఇచ్చాడో చూపిస్తాను ఇప్పుడు నేను. చూడండి, ఏమంటే వడ్డీ వ్యాపారంలో రకాలు ఉంటాయండి. ఏవి రకాలు ఉంటాయంటే మీరు జాగ్రత్తగా వినాలి. డబ్బులు తీసుకునేటప్పుడు అండి కొంతమందికి నమ్మకం ఉండదు. ఆ నమ్మకం లేనప్పుడు ఏం పెట్టించుకుంటారు చెప్పండి? కొంతమంది ఇళ్ళ పేపర్లు పెట్టించుకుంటారు. ఆడికి ఇల్లు పొలాలు లేవనుకోండి, ఒకప్పుడు ఏం తాకట్టు పెట్టేవారు మీరు చెప్పండి? వెనక్కి వెళ్ళండి ఒకసారి. ఇత్తడి బిందులు తాకట్టు పెట్టేవారు, గుర్తుందా ఎవరికైనా మీలో? ఇత్తడి గిన్నెలు, ఇత్తడి బిందులు, నాకు విచిత్రం ఏంటంటే మా నాన్న గెంజి వార్చుకునే దాకా కూడా తాకడెట్టేవాడు.
ఇతరుది అది. పేదరికం కదండి. డబ్బులు లేకపోతే ఇది అట్టుకెళ్తే ఒక 50 రూపాయలు 60 రూపాయలు ఇచ్చేవారు. గిన్నె ఇంట్లో పెట్టుకునేవాడు. డబ్బులు ఇస్తే గిన్నె ఇచ్చేవాడు. ఎంత దారుణంగా రాక్షసంగా వడ్డీ వ్యాపారం చేస్తున్న వాళ్ళని నడ్డి విరిచాడు దేవుడు. ఇప్పుడు చూడండి కిందకి వెళ్ళేసరికి ఏం చెప్తాడు అక్కడ. ఏమండి ఈ వడ్డీ వ్యాపారం చేస్తున్న వాళ్ళు అందరితో ఏమంటున్నాడంటే, చదువుతాం 26 ఒకసారి 20 చదువుతారా? నా ప్రజలలో నీ యొద్ద ఉండకుండా ఒక భేదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడల వడ్డీకిచ్చి వాని వలె వాని ఎడల జరిగింపకూడదు, వానికి వడ్డీ కట్టకూడదు. నీవు ఎప్పుడైనాను నీ పొరుగు వాని వస్త్రము కుదువగా తీసుకొనిన ఎడల సూర్యుడు అస్తమించి వేళకు అది వానికి మరల అప్పగించు. కొదువు పెడతారు కదండి ఒకప్పుడేమో. ఇప్పుడైతే వస్తువులు పెట్టారండి. ఇంకా మన కాలం ఈ బైబిల్ రాస్తున్న కాలానికి వెళ్ళిపోతే అప్పుడు ఒంటి మీద బట్టలు వేసుకోవటమే గగనం అండి. అప్పట్లో బట్టలు ఉన్నవాడు ధనవంతుడండి. మీకు తెలుసు కదా, మన పాతారానికి వెళ్ళిపోతే బాగా బట్టలు ఎవరు వేసుకుంటాం అతను ఏమనేవారు? జమీందార్ అండి అనేవాడు. గుర్తుందా? జమీందారులే బట్టలు వేసుకునేవారు. మిగతా వాళ్ళందరూ ఏం చెప్పండి, కింద పంచి కట్టుకోవడం, పైన తుండు వేసుకోవడం అంతే. ఎప్పుడో పెళ్ళి వచ్చినప్పుడు చొక్కా వేసేవారండి. మీకు అర్థమవుతుందా? పై వస్త్రాలను కూడా తాకట్లు పెట్టుకునేవారు. ఒకప్పుడు బట్టలు కూడా తాకట్టు పెట్టేవారు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, వాడు నీ దగ్గరకు వచ్చాడు కదా డబ్బులు లేక, వాడు నీ దగ్గర నువ్వు వరకంటే డబ్బులు ఇవ్వని ఏదో వాడి వస్త్రం కుదువు పెట్టాడు కదా, వాడు కొన్న బట్టలు కుదువు పెట్టాడు కదా, వాడు దుప్పట నీ దగ్గర తాకట్టు పెట్టాడు కదా, వాడు చొక్కా నీ దగ్గర తాకట్టు పెట్టాడు కదా, ఎప్పటి వరకు ఉంచుకోవాలంటున్నాడు? అది డబ్బులు ఇచ్చిన తర్వాత ఇయ్య అంటున్నాడా? కాదట. సాయంత్రానికల్లా వాడి వస్తువు వాడికి ఇచ్చేయాల్సిందే. సూర్యుడు అస్తమించే లోపు వాడు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాడు వస్త్రాన్ని వాడికి ఇచ్చేయ్యా. ఎందుకో తెలుసా? నువ్వు వస్త్రాన్ని ఇవ్వకపోతే ఆ రాత్రి వాడు చలితో పడుకుంటాడు. ఏం దేవుడు అండి! చప్పట్లు కొట్టండి ధర్మానికి. ఇదండి ధర్మం అంటే, ఇదండి న్యాయం అంటే, ఇదండి ఖ్యాత అంటే. ఒరే నువ్వు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా అని పక్కింటి పేదవాడిని చల్లో ఎలారా పడుకు పెడతావు? వాడు వణికిపోతుంటే నువ్వు హాయిగా ఎలా నిద్ర ఉంటావు? వాడి వస్త్రాన్ని నువ్వెందుకు కుదువు పెట్టుకున్నావు? వాడి వస్త్రాన్ని నువ్వెందుకు నీ దగ్గర బిగబెట్టావు? ఇచ్చేయి, సాయంత్రానికి ఇచ్చేయి. మతమా ధర్మమా? మీరు చెప్పండి. ఇప్పుడు మతం అండి ఇది. ఎవడు మనుషులకు హాని చేస్తుందండి బైబిల్? బైబిల్ పట్టుకున్నవాడు చెడు చేస్తాడా, సమాజానికి మంచి చేస్తాడు? ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి. బైబిల్ చెడ్డదన్న వాళ్ళు ఇప్పుడు మాట్లాడాలి. ఏంటండి ధర్మం ఏంటండి? ఈ మంచితనం ఏంటండి? ఈ జాలి ఏంటండి? ఈ దయ ఏంటండి? ఎంత ఖ్యాతి కలిగిన మాటలండి, సమాజానికి ఎంత అవసరమైన మాటలండి. మతమా? మతమా? చూడండి ఇంకా చెప్తున్నాడు, వాడు నీ దగ్గర కుదువు పెట్టుకున్నాడు కదా, సాయంత్రానికి సూర్యుడు అస్తమించి వేళకు అది వానికి తిరిగి మరలా ఇచ్చేయాలి. వాడు కప్పుకొనినది అదే కప్పుకొన్నదే తాకట్టు పెట్టాడయ్యా. ఏమీ లేక వాడికి ఉన్నదే నీ దగ్గర తాకట్టు పెట్టేశాడయ్యా. వాడికి ఉన్నదే అదయ్యా. ఆ కొంచాన్ని కూడా నువ్వు బిగబట్టేస్తావా? తప్పు కదా, తప్పు కదా. చూడండి ఎంత ఎంత జాలి కలిగిన మాటలండి, ఎంత జాలి కలిగిన మాటలండి. వాడు కప్పుకొనినదే అదే అది వాని దేహమునకు వస్త్రము, వాడు మరి ఏమి కట్టుకొని పండుకొనును? నేను దయగలవాడను. ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? ఎందుకు చెప్తున్నాడు? నేను దయగలవాడను గనుక నా బైబిల్ పట్టుకున్న మీరందరూ కూడా ఎలా మారాలి? దయ కలిగిన వారిగా మారాలని చెప్పేది మతమా ధర్మమా? చెప్పాలి, చెప్పాలి. ఏముందండి మతం? ఇది మనిషిని ప్రేమించమంటుందండి, మనిషి వాడి కష్టాన్ని అర్థం చేసుకోమంటుందండి, సాటి మనిషి ఆపదలో ఉంటే ఆదుకోమని చెప్తుందండి, వాడికి అన్యాయం చేయొద్దని చెప్తుందండి. మతం ఏంటండి? మతం ఏంటండి? ఇది మార్గం అండి, ధర్మం అండి, ధర్మం. వాడికి అది ఒక్కటే ఉంది. వాడు రాత్రి చలితో పడుకుంటాడు కదా, నేను దయగలవాడను, వాడు నాకు మర్ర పెట్టిన ఎడల నేను విందును. ఇది స్వీట్ వార్నింగ్ అనమాట. ఇది తెలుసా? చివరిది ఏంటనుకుంటారా మాట? మీకు అదే చెప్పాను, స్వీట్ వార్నింగ్. అది కింద వాడు నాకు మర్ర పెడితే ఆ రాత్రి అలా చల్లో వణికిపోతూ దేవా 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 నా బట్ట ఒకటి దగ్గర తాకట్టు పెట్టేసాను తండ్రి అన్నాడా, నీ ఒంటి మీద బట్టలు లేకుండా చేస్తాను. తర్వాత నేను దయగలవాడను, నన్ను నమ్మిన మీరు కూడా ఎలాగ ఉండాలి? దయా దయా. బా నిజంగా ఏమి ఇలాంటి మాటలు చదివినా చెబుతున్నా చేతి మీద వెంట్రుకలు అలా నిలబడతాయి. దట్ ఈస్ బైబిల్. అది బైబిల్ గొప్పతనం, అది బైబిల్ ఖ్యాతి. ఖ్యాతండి, ఖ్యాతి కలిగిన మాటలండి ఇవి. ఏమంటే పేదవాళ్ళ విషయంలో
ఎంత మంచి మాటలు, ఇంత 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 జాలి కలిగిన మాటలు ఎవరు చెప్పారు? ఏ మహాత్ముడు చెప్పాడు చెప్పండి? బైబిల్ చెప్పింది. బైబిల్ చెప్పింది. ఈ రాత్రి మీరు వినాలి. ఈ రాత్రి అంతా చెప్పమని చెప్తాను నేను ధర్మం. మీరు అలసిపోవాలి, బైబిల్కి అలసట ఉండదు. మీరు అలసిపోతారు, బైబిల్కి అలసట ఉండదు. అంత మంచి ధర్మాన్ని దేవుడు బైబిల్లో రాయించాడు. ఇంకోటి చెప్తానండి, చాలా చెప్పొచ్చు, వాడు చెప్పి ముగింపులో కొన్ని మాటలు చెప్పి ముగించేస్తాను. ఈరోజు అండి మీరు ఏ కుటుంబాన్ని కదపండి, కుటుంబాల్లో క్షేమం ఉందండి? కుటుంబాల్లో ప్రేమ ఉందా? కుటుంబాల్లో అనురాగాలు ఉన్నాయా? కుటుంబాల్లో ఆప్యాయతలు ఉన్నాయా? ఏమున్నాయి చెప్పండి? ఏ కుటుంబాన్ని కదపండి ఈరోజు గొడవలండి. ఏ కుటుంబాన్ని కలపండి గొడవలు, అల్లరి, విభేదాలు, పగలు, కక్షలు. ఒకప్పుడున్న ప్రేమ, అనురాగము, ఆప్యాయత, కుటుంబం అంటే ఆనందము ఇవేవి లేవండి. కారణం కుటుంబాల మధ్యలోనికి రకరకాల సమస్యలు వచ్చేసాయి. రకరకాల సమస్యలు వచ్చేసాయి. నిజాలు మాట్లాడుకుందాం. కుటుంబంలో ఫస్ట్ గొడవ స్టార్ట్ అయ్యేది ఎక్కడ? ఎవరి దగ్గర స్టార్ట్ అవుతుంది? పోనీ ఇంకా కొంచెం డెప్త్ ఎవరి దగ్గర స్టార్ట్ అవుతుంది చెప్పండి? కుటుంబంలో గొడవలు మొట్టమొదట ఎక్కడ స్టార్ట్ అవుతాయి? ఆడపిల్లలు చెప్పాలా? ఆడపిల్లలు చెప్పాలంటే మీకు అర్థమైంది, మా దగ్గరే. పెళ్ళయింది, కొత్తగా కోడలు అత్తవారింటికి వచ్చింది. ఓ నెల బాగుంటుంది, కరెక్ట్గా నెల రోజులకి కుంపటి స్టార్ట్. ఏటి కుంపటి? అత్తగారికి తెలియకుండా, భర్తకి తెలియకుండా నెమ్మదిగా మేడెక్కిపోయి ఫోన్ చేస్తుంది. ఎవరికి? అమ్మా, మంచోళ్ళని పెళ్లి చేశారమ్మా, మా అత్త అసలు మంచిది కాదమ్మా, గయ్యాలమ్మ, రోజు పొద్దున్నే లెగమంటుందమ్మా. ఏ పెద్ద పెద్ద కంప్లైంట్లు ఏమి ఉండవండి. మళ్ళీ పొద్దున్నే లెగమంటుంది, స్నానం చేయమంటుంది, వంట చేయమంటుంది. ఇంతే. వీటికి కూడా గొడవలే. ఇంకంతే, మేడెక్కిపోవటం. ఏదైనా చిన్నది లోపల జరగగానే సెల్ ఫోన్ అడుగుని మేడెక్కేయటం. అంతే. ఇక్కడ సమాచారం మొత్తం తుమ్మింది, దగ్గింది, మొత్తం సమాచారం అంతా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడి నుంచి రిటర్న్లో వాళ్ళు ఏమైనా మంచోళ్ళు అంటే నువ్వు ఊరుకోవద్దు, నువ్వు అస్సలు తగ్గొద్దు. వంట అస్తమాట చేయమంటుందా, 2 స్పూన్లు కారం ఎక్కువేసాయి, చచ్చి ఊరుకుంటుంది నేను వంట చేయమందో. మంచి తల్లులు అండి బాబు, మంచి తల్లులు తయారయ్యారు. చక్కపెట్టే తల్లులు కాదు, నాశనం చేసే తల్లులు. వీళ్ళు ఎలాగిస్తారు ఈ సలహాలు అంటే? వీళ్ళు ఇంట్లో కూర్చొని రిమోట్ మారుస్తూ ఉంటారు. ఏటవి? సీరియళ్ళు. ఆ సీరియళ్ళు అన్నీ ఇవే. అత్తను ఎలా చంపేయాలా, కోడను ఎలా చంపేయాలా, వీళ్ళు ఇవి చూసి ఈ ప్లాన్లో కోడలకి అత్తకిస్తూ ఉంటారు. వీళ్ళు సర్వనాశనం అండి. కుటుంబం అంతా సర్వనాశనం అండి. ఓ మాట అడుగుతానండి, బైబిలు కుంపటి ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడే మందేసింది. ఎక్కడేసింది మందంటే అత్తా కోడళ్ళ బంధానికి మందేసింది. ధర్మం కదా ఇది, తెలుసు దేవుడికి. సమస్తాన్ని గ్రహించాడు దేవుడు. బైబిల్లోనండి ఒక స్త్రీ పేరుతో గ్రంథాన్ని రాయించాడండి. రూతు గ్రంథం అని ఉంటుంది. మీరు చదువుకోండి. నిజంగా ఈరోజు కొత్తగా వచ్చే సభలో బైబిల్ అంటే ఏంటో తెలియని వాళ్ళు ఒక్కసారి దయచేసి రేపు మీరు ఎవరితోనైనా బైబిల్ ఉన్న వాళ్ళతో రూతు గ్రంథం చదివించుకోండి. నిజంగా రూతు గ్రంథంలో దేవుడు ఏం రాయించాడు తెలుసండి? అత్త కోడలు ఎలా ఉండాలో రాయించాడు. అందులో ఉన్న కోడలు అత్తను ఏమని పిలిచింది తెలుసా? అసలు ముందు అత్తగారే స్టార్ట్ చేసింది. కోడల్ని కోడల్లారా అని పిలవలేదండి. ఏమని పిలిచిందో తెలుసా? నా కుమార్తెలారా అందే. అంటే బైబిలు ధర్మాన్ని నేర్పింది, సంస్కారాన్ని నేర్పింది. ఏంటంటే నీ ఇంటికి వచ్చిన కోడలు కాదు, ఏమని పిలవమని చెప్పింది? కుమార్తె. నీ కూతురును మరో ఇంటికి పంపించావు, నీ ఇంటికి ఇంకో కూతురుని తెచ్చుకున్నావని నేర్పింది. కోడలు కాదట. ఎవరట? కూతురు. నువ్వు ఇంకొకరి ఇంటికి కూతురుని పంపించావు కదా, ఇంకొకరు కూతురు నీ ఇంటికి వచ్చింది కాబట్టి ఇప్పుడు కోడల్ని నీ కూతురు స్థానంలో పెట్టి చూడని నేర్పింది బైబిల్. కోడలు కూతురైతే అత్తగారు ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు తల్లి అవుతుంది. ఇప్పుడు ఈవిడ తల్లి అయిపోతే తల్లిగారికి ఫోన్ వెళ్తుందా, సర్దుకుంటారా చెప్పండి? ఇప్పుడు అత్తగారిలో తల్లిని చూస్తున్నప్పుడు అత్తగారు అనేది ఏదైనా మాట అంటే ఏమనుకుంటుంది? మా అమ్మే కదండి. అమ్మ తిట్టిని అన్నీ సహించుకున్నప్పుడు ఈ అమ్మ తిట్టినవి కూడా ఏం చేయాలి?
సహించుకోవాలి, భరించుకోవాలి. అమ్మ కదా నా మేలు కోరేదో ఒక మాట అంటది, పెద్దవాడు కదా కన్నది కదా, తన కొడుకుని పెంచుకుంది కదా ఏదో ఒక మాట అంటది, పెద్దవాడు కదా సర్దుకుంటూ పోద్ది కదండి. అమ్మ ఎన్ని తిట్టినా సర్దుకుంటాం, అత్తగారు తిడితే సర్దుకోరు. కూతురు ఎన్ని తప్పులు చేసినా పర్లేదండి, కోడలు చిన్న తప్పు చేస్తే ఈడు ఊరుకోదు. ఇద్దరికి వేసాడు మందు. కోడళ్ళారా మీరు అత్తగారిని అమ్మని పిలవండి, అత్తగారులారా మీ కోడల్లో మీరు ఎవరిని చూడాలి? కుమార్తెను చూడండి, కూతుర్ని చూడండి, మీ ఇల్లు స్వర్గం అనడంతే. నిజంగా మరి మీకు తెలుసో లేదో, ఇంట్లో అత్తగారి కోడలికి ఫైటింగ్ అయితే భర్తలు బయట ఉన్న పురుషులు ఏమని మాట్లాడుకుంటారంటే, మా ఇల్లు నరకంగా మారిపోయిందిరా బావా అంటాడు. ఆడు ఇంటికి వెళ్ళండి, ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే ఇటు పక్క ఇటు ఈచే వేయాలి, ఇటు పక్క ఈచే వేయాలి, రెండింటి మధ్యలో నలిగిపోయేది ఎవడ చెప్పండి? పురుషుడు భర్తే. ఇటు తల్లి వైపు మాట్లాడామనుకోండి ఈవిడలిగా డోర్ వేసుకుంటుంది. భార్య పక్షాన ఏమైనా ఒక్క మాట అన్నాడు అనుకోండి, నీకు భార్య ఎక్కువైపోయింది కదా ఈవిడ తలుపేస్తుంది. ఎవరికి తలపూట ఎవరికి చెప్పండి మధ్యలో. నేను ప్రతి సభలో చెప్తానండి, హార్ట్ అటాక్లు స్త్రీలకు వస్తాయా పురుషులకు వస్తాయా చెప్పండి? మీరు హార్ట్ అటాక్లు హిస్టరీ కొట్టండి, చచ్చిపోయే వాళ్ళు అందరూ పురుషులేనండి. మీకు కొత్త సీక్రెట్ అనుకుంటాను ఇది. హార్ట్ అటాక్ పురుషుడికే వస్తుంది. ఎందుకు వస్తుంది తెలుసా? స్త్రీకి హృదయంలో దుఃఖం వచ్చింది అనుకోండి ఏం చేస్తుంది? ఏడ్చేస్తుంది, కక్కేస్తుంది. మగోడు చెప్పండి, కక్కాడు అనుకోండి ఆడదానికి ఏడుతున్నవారు ఏంటంటాడు, అంటే ఏడడానికి కూడా లేదు ఆడికి ఫెసిలిటీ. లోపల ఉంచుకుని ఒకరోజు గుండె బరస్ట్ అయిపోద్ది. హార్ట్ అటాక్లు పురుషులకే వస్తాయి. మీరు కొట్టండి, హిస్టరీ కొట్టండి. స్త్రీకి హార్ట్ అటాక్ వచ్చింది ఎక్కడైనా విన్నారా? రాదు, ఎక్కడో అరుదు. ఎందుకంటే ఇలా నలిగిపోతున్నారు పురుషులు? ఎందుకంటే ఇలా నలిగిపోతున్నారంటే కుటుంబాలు ఎందుకు క్షేమం లేదంటే బైబిల్ ఆ కుటుంబంలోకి రాలేదు. ఇంకా బైబిల్ ఆ కుటుంబంలోకి వస్తే ఈ ఆడపిల్లలిద్దరూ సర్దుకుంటే నిజంగా ఇల్లు ఉంటుందండి, అంత ఆనందం కింద ఉంటుందండి, అంత సంతోషంగా ఉంటుందండి. అత్త కోడలిద్దరూ ఒకే కిచెన్లో కలిసి నవ్వుకుంటూ వంట చేస్తున్నారు అనుకోండి, దానికి మించిన స్వర్గం లేదు ఇక. కానీ ఆవిడ అటుపక్క ఉంటుంది, ఈవిడేమో ఇటుపక్క. ఈడి మధ్యలో ఎక్కడ కూర్చోవాలని ఈడికి టెన్షను. అటు కూర్చుంటే అటు ప్రమాదం, ఇటు కూర్చుంటే ఇటు ప్రమాదం, అటు కూర్చుంటే అక్కడ కలిసిపోయే ఉంటుంది ఈవిడ. నిజంగా నరకం అండి. ఇలాంటి భయంకరమైన పరిస్థితులన్నీ చక్కబెట్టేది బైబిల్ ధర్మం. ఏమంటే నేను ఒక మాట చెప్తున్నాను, ఇది రాత్రి అన్ని చెప్పడానికి వీలు పడదు కనుక, మీరు భూమి మీద ఏ సమస్య చెప్తారో చెప్పండి, ఏ చెడు జరుగుతుందో చెప్పండి, దానికి బైబిల్ పరిష్కారం చెప్పకపోతే నన్ను అడగండి. మళ్ళీ చెప్తున్నాను, ఇది చెడు జరుగుతుంది, ఈ చెడుని ఎలాగ ఆపాలి అని మీరు అంటారా? బైబిల్ దానికి పరిష్కారం ఎంత చక్కగా ఎంత వివరంగా చెప్తుందో మీకు తెలియదు కదండి. ఈరోజు కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఒక పక్క గొడవలతో, మరో పక్క పురుషులు మద్యానికి బానిసలై, వ్యసనానికి బానిసలై, ఈ అక్రమ సంబంధాలు పెట్టుకుని పురుషులు నాశనం అయిపోతుంటే వాళ్ళను హెచ్చరించింది బైబిల్. వాళ్ళని హెచ్చరించింది, కుటుంబాలను చక్కబెట్టుకోమని చెప్పింది, కుటుంబ వ్యవస్థలు జాగ్రత్త అని చెప్పింది, నీ పిల్లల జాగ్రత్త అని చెప్పింది, నీ భార్య జాగ్రత్త అని చెప్పింది. యజమానుడిగా నువ్వే పాడైపోతే ఆ కుటుంబం కొలాప్స్ అయిపోద్దురా అని పురుషులకు చాలా గట్టిగా హెచ్చరికలు చేసింది బైబిల్. పరాస్త్రీ వంపు చూడొద్దని చెప్పింది, నీ భార్యను తప్ప మరొకరి వైపు మాట్లాడొద్దు అని చెప్పింది. గట్టిగా కుటుంబ వ్యవస్థలను నిలబెట్టిందండి బైబిల్. నిలబెట్టింది. ఏంటనుకుంటున్నారు? బైబిల్ అంటే మతం ఇవన్నీ ఎందుకు చెప్తుందండి? ఇది ధర్మం కాబట్టి చెప్తుందండి. మనుషులు నిలబెట్టాలనుకుంటుంది కాబట్టి చెప్తుందండి. మనిషిని బాగు చేయాలనుకుంటుంది కాబట్టి చెప్పిందండి ఇవన్నీ. మతం ఎందుకంటే ఇవన్నీ చెప్తుంది? ధర్మం, సృష్టికర్త రాయించిన ధర్మం, అందరిని సుఖంగా చూడాలనుకునే ధర్మం, అందరూ క్షేమంగా ఉండాలనుకునే ధర్మం, అందరి పాపాలు కడిగి పరలోకానికి తీసుకెళ్లే ధర్మం. బైబిల్ మాట్లాడితే ధర్మం, బైబిల్ మాట్లాడితే మంచి. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉందండి. ఈరోజు మీకు సొసైటీ తెలియదు కాదు కదా, చిన్న వాటికండి పెళ్ళి అవుతుందండి, 6 నెలలు సంవత్సరం కాపురం చేస్తారు, వెంటనే దేనికి వెళ్ళిపోతున్నారు? విడాకులు. నాకు భర్త నచ్చలేదు, నాకు భార్య నచ్చలేదు. ఏమంటే నిజంగా ఎంత దారుణంగా బైబిల్ హెచ్చరించింది వెళ్ళనంటే, ఒకసారి మలాకీ గ్రంథం మీరు తీయండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం చూడండి ఒకసారి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం బైబిల్లో. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం అండి. అది ఎందుకని మీరు అడిగినా
యవ్వన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను, అది నీకు తోటిదై నువ్వు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగు చేయలేదు. ఒకడు చేసినను ఏమి జరిగెను, దేవుని చేత సంతతి నొందవలని అతడు యత్నము చేశాను కదా. ఏమంటే ఇక్కడ మాట చెప్తున్నాడండి దేవుడు. ఇదిగో ఈరోజు అలా వివాహాలు చేసుకుని ఇవో చిన్న చిన్న కారణాలతో మేము విడాకులకి విడిపోతామంటే పురుషుల్ని హెచ్చరిస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? 14 వచనంలోనండి, అది ఎందుకని మీరు అడిగిన యవ్వన కాలమందు నువ్వు పెండ్లు చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ పక్షమున, ఏమండి నీ భార్య పక్షమున యెహోవా సాక్షి, స్త్రీ పక్షాన నేను నిలబడతాను. నువ్వు అనవసరంగా వదిలేసావా పెళ్లి చేసుకుని, ఆవిడ పక్షాన సాక్షిగా నేను నిలబడతాను. నీ వైపు ఎవరు నిలబడతారో చూసుకో, జాగ్రత్త అన్నాడు. అన్యాయంగా భార్యను విడిచిపెట్టద్దు అంటున్నాడు. అన్యాయంగా భార్యకు అన్యాయం చేయొద్దు అంటున్నాడు. ఎందుకో తెలుసా? దానికి వివరణ ఇచ్చాడండి. ఎంత మంచి వివరణ ఇచ్చాడంటే, తర్వాత మాట చూడండి అక్కడ, నీ భార్య పక్షంలో యెహోవా సాక్షి అయిను, అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా, అది నీకు తోటిదై. చూసారా? అంటే భార్య ఎలా మారిపోయిందట? నీకు తోటిదై అంటే అర్థం ఏంటి చెప్పండి? నీకు తోటిదయ్యిందంటే అర్థం ఏంటి తెలుసా? తనకి తోడబుట్టువులు ఉన్నారు. స్త్రీకి, నీ భార్యకు తోడబుట్టువులు అందరిని ఏం చేసింది? పెళ్లి తర్వాత వదిలేసింది. తల్లిదండ్రులు ఏం చేసింది? వదిలేసింది. స్వగ్రామాన్ని ఏం చేసింది? వదిలేసింది. అన్నీ వదులుకొని నీకు తోటిదిగా మారిపోయిందట. నీ చేయి పట్టుకొని వచ్చేసిందట. ఎంత బాగా చెప్తాడండి దేవుడు బైబిల్. ఎంత మంచి వివరణ రాస్తాడండి. నీకు తోటిదైపోయింది కదా, తన తోటి వారందరినీ వదులుకొని నీ చేయి పట్టుకొని వచ్చేసింది కదా, తన యవ్వన కాలానికి నీకు అర్పించింది కదా, నీకు భారీగా మారిపోయింది కదా, నీ పెండ్లు భారీగా మారిపోయింది కదా, నువ్వు ఆమెతో ప్రమాణాలు చేసావు కదా, ఆమె యవ్వనానంతా నువ్వు అనుభవించావు కదా, ఆమె గర్భాన్ని నీకు బిడ్డలు కానీ నీ చేతిలో పెట్టింది కదా, వాళ్ళని పెంచింది కదా, నిన్ను సక్రమంగా చక్కగా కుటుంబంలో నీకు కావలసిన అవసరతలన్నీ చూసింది కదా. ఊరి ఇవన్నీ ఆవిడ వలన పొందుకుని సర్వస్వం నీవే అనుకుని చేయి పట్టుకుని వెనకాల వస్తే ఆమెను విడిచిపెట్టేస్తావా? ఒకవేళ అలాగ విడిచిపెట్టావా, ఆమె పక్షాన నేను ఎలా నిలబడతానంటున్నాడు? సాక్షినే. నేను సాక్షాత్తు దేవుడిగా సృష్టికర్తగా నేను ఆమె పక్షాన నిలబడితే నిన్ను ఎవడ కాపాడుతాడో చూస్తాను నేను అంటున్నాడు. వార్నింగ్లు ఇవన్నీ. ఎవడు పడితే వాడు, ఎలా పడితే వాడగా నేను పెళ్లి చేసుకుంటాను, నచ్చితే ఉంటాను, లేదా కాపురం చేసిన తర్వాత నా భార్యను రోడ్డు మీద వదిలేస్తానంటే ఊరుకోను. ధర్మం అది, ధర్మం కాదది, అది న్యాయం కాదది, పద్ధతి కాదది. ఏమంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు దేవుడు? ఇవన్నీ నేను మీకెందుకు చూపిస్తున్నానంటే, బైబిల్ మతం అంటున్నారు కదా, మతంలో ఇవన్నీ ఎందుకు ఉంటాయండి? ధర్మం అండి, సృష్టికర్త మాటలండి ఇవి. మన కుటుంబాల క్షేమ నిమిత్తమే రాయబడుతున్న మాటలండి. ఎక్కడ అన్యాయం జరగకుండా కాపాడుతున్న ధర్మం అండి ఇది. ఎవరికి అన్యాయం జరగనివ్వదు బైబిల్. ఎవరికి అన్యాయం జరిగినా వాడి పక్షాన గలమెత్తుతుంది బైబిల్. అంటరాని తనం అండి. మీకు తెలియదు కాదండి, మన భారతదేశంలో ఒకప్పుడు అండి, అయ్యో బాబోయ్ అనుభవించారండి మన పూర్వీకులు ఈ అంటరాని తన కులం అని ఊరికి అవతల పడేశారండి. తక్కువ జాతి వాళ్ళందరినీ పట్టుకెళ్ళి ఆ చివర ఎక్కడో ఊరు చివర పడేసి, ఒరే మీరు తక్కువ జాతులు రా, మా ఊర్లోకి రాకూడదురా. ఎంత దారుణంగా అంటరాని దానాన్ని మన పూర్వీకులు ఏమంటే నిజంగా అనుభవించారో మీకు తెలియదు కాదు. బైబిల్లో యేసుప్రభు అండి అంటరానితనం మీద భయంకరమైన పోరాటం చేశాడు యేసుక్రీస్తుల వారు. ఆ రోజు శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు చివరికి సుంకర్లు అని చెప్పండి, పాపులు గానని కొంతమందినండి ఊరికి చివర పడేసండి. చివరికి వాళ్ళతో సాంగత్యం చేసేవారు కదండి, వాళ్ళు ముట్టుకునేవారు కదండి, వాళ్ళ దగ్గరికి రానిచ్చేవారు కదండి, సుంకరులు అనేవారండి వాళ్ళని. ఈరోజు మన భారతదేశంలో ఎస్సీలు, ఎస్టీలను ఊరి చివర ఎలాగైతే పడేశారో, యేసుక్రీస్తుల వారు బ్రతుకుతున్న కాలంలో ఆయన దేశంలో ఈ సుంకరుల్ని, పాపుల్ని తీసుకెళ్ళి ఊరవతల పడేశారు. మాట్లాడేవారు కదా వాళ్ళతో, సాంగత్యం చేసేవారు కదా వాళ్ళతో. నిజంగా విప్లవకారుడు. ఎలాంటి విప్లవం అంటే ప్రేమ విప్లవాన్ని ప్రారంభించాడు. మొట్టమొదట యేసుక్రీస్తుల వారు సువార్త ప్రకటిస్తూ ఎవరి దగ్గరికి వెళ్ళాడు అంటే
ఆ సుంకర్ల దగ్గరికి వెళ్ళాడు, ఆ పాపుల దగ్గరికి వెళ్ళాడు. ఇంకా మీరు ఆశ్చర్యపోయే సంగతి చెప్పరా, వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి వాళ్ళ మధ్యలో కూర్చుని భోజనాలు చేశాడండి. అంటరాని వాళ్ళ పక్షాన నిలబడ్డాడు, అంటరాని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాడు, వాళ్ళ ఇంట్లో భోజనాలు చేశాడు. ఆ రోజున్న పెద్దలుగా, పెద్ద అగ్రకులాలుగా పిలువబడుతున్న వాళ్ళందరూ ఇతనేటి సుంకరులతో కూర్చుంటున్నాడు, ఇతనేటి పాపులతో కూర్చుంటున్నాడు, ఇతనేటి పాపులకు స్నేహితులుగా మారిపోయాడు. ఏంటి మన అంటరాని వాళ్ళు ముద్ర వేసిన వాళ్ళతో ఎందుకు తిరుగుతున్నాడు అని ఆయన ఎన్నో నిందలేశారు, ఎన్నో హింసలు, ఎన్నో బాధలు పడ్డారు. లీడర్లను చేశాడండి అందులో ఉన్న వాళ్ళని. తెలుసా మీకు? అంటరాని వాళ్ళు అని చివరికి పడేస్తే అందులో నుంచి ఒక అంటరాని వాడిని సుంకర్ని తీసుకొచ్చాడు. ఎవరో తెలుసా? మత్తయ్యే. అతన్ని శిష్యుడిగా చేర్చుకున్నాడు, అతన్ని స్పీకర్గా మార్చాడు, అతనితో పుస్తకం రాయించాడు. అంటరాని వాళ్ళు అని ఆ రోజు ముద్ర వేసిన వాళ్ళలో నుంచి ఒకడిని లీడర్ని చేసి, నాయకుడిని చేసి, ఇతడు నా శిష్యుడు, నా వెనకాల ఉంటాడంతే అన్నాడంతే. నోర్లు మూయించాడు ఆ రోజు అందరినీ. ధర్మం అండి ఇది. ఒకడిని తక్కువ, ఒకడిని ఎక్కువ చూస్తే ఊరుకునేది కాదండి బైబిలు. అలాగే అక్రమాలు, అన్యాయాలు సహించదండి బైబిలు. ధర్మం, 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 ధర్మం. ఎందుకు ఇంత గట్టిగా, ఇంత గలమెత్తి ఎందుకు మాట్లాడతామంటే బైబిల్కి అంత సబ్జెక్టు, సత్తా ఉంది. నీతి చెప్పింది సమాజానికి, బాగు చేసింది సమాజాన్ని, మారమని చెప్పింది. ఎక్కడ అక్రమం జరిగినా, ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ దౌర్జన్యం జరిగినా కలమెత్తింది బైబిల్, కలమెత్తింది బైబిల్. తప్పని చెప్పింది, ఇది ధర్మం, సరిచేయండి అని చెప్పింది. ఎవడు నిజంగా మాట చెప్పనా మీకు, ప్రపంచంలో ఏ గ్రంథానికి లేనంత మంది బోధకులు బైబిల్ గ్రంథానికి ఉంటారు. తెలుసా మీకు? ఏ గ్రంథానికి ఎంతమంది బోధకులు ఉంటారండి? ఒక్క బైబిల్ గ్రంథానికే మీరు ఏ మూలకెళ్ళినా బోధకులు కనపడతారు. కారణం ఏంటి తెలుసా? బోధించండి నాయన, ధర్మం కదా అది, ప్రజలు బాగుపడతారని రేపుతున్నాడు. గ్రామానికి ఒకరిని, గ్రామానికి ఇద్దరిని, గ్రామానికి ముగ్గురిని రేపుతున్నాడు అని దేవుడు లేపుతున్నాడు. వెళ్ళండి, ధర్మాన్ని చెప్పండి, ధర్మాన్ని చెప్పండి, ప్రజల్ని బాగు చేయండి, బాగు చేయండి. ఏమండి ఇంత మంచి మాటలు మీకు చెప్పినా వినబడుతున్న చెడు గురించి కూడా 2 మాటలు చెప్పాలి, ముగించేస్తాను. ఇక మంచి చెప్పాను ఇప్పటి వరకు. బైబిల్ పైన చెడు చెప్తున్నారండి. చెడు ఏమంటున్నారంటే, ఎక్కువగా ఈ మధ్యకాలంలో పేర్లు చెప్పని మీకు తెలుసు, బైబిల్ పైన బురద జల్లుతూ అంటున్నారు. బైబిల్ బూతు పుస్తకం అండి. ఏ పుస్తకం అట? బూతు పుస్తకం. ఏట్రా నీకు కనపడిన బూత్ అంటే, ఈడు పెద్దగా కనపడవు కానీ తెలుసుకో పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు, అవి కూడా సరిగ్గా కనపడవు. వీడు కళ్ళు కొంచెం పచ్చకామెర్లు. ఓ మాట అంటున్నారండి. ఏమంటున్నారంటే, ఎవడైనా మీ ఇంటికి బైబిల్ పట్టుకుని బోధించడానికి వస్తే ఆదికాండంలో లోతు గురించి బోధ చేయమని చెప్పి అంటున్నాడు. నేను చేస్తాను రా ఇప్పుడు, ధైర్యంగా పబ్లిక్లో ఉన్నా నేను చేస్తాను ఇప్పుడు బోధ. ఏముంది అక్కడ తప్పు? ఏమన్నారంటే, తండ్రి కూతురులతో వ్యభిచారం చేశారు, ఇదే మీ బైబిల్ చెప్పే నీతి అన్నాడు. అసలు కాస్త సెన్స్తో మాట్లాడాలి. తండ్రి కూతురులతో ఏం చేశాడట? వ్యభిచారం చేశాడట. అది తప్పట, అది బూతట. ఓకే, అసలు నువ్వు ఆ సందర్భాన్ని ఇది బూతు అంటున్నవాడు ఎప్పుడైనా చదివాడా లేదని నాకు డౌట్ అండి. చదువుతారా వీళ్ళు? చదివి చెప్తున్నారా? ఎవడో అన్న ఇంగ్లీష్ మాట నువ్వు కూడా అంటున్నావా? జాగ్రత్తగా వినాలి. తండ్రి కూతుర్లతో వ్యభిచారం చేయలేదు అక్కడ. తండ్రి మంచోడని బైబిల్ సర్టిఫై చేసింది. ఎవరా తండ్రి? లోతు కూతుర్లతో వ్యభిచారం చేయడానికి వెళ్ళాడా? లేదండి. లోతుకు వాళ్ళే మద్యం తాగించి, తండ్రి మంచోడు, నీతిమంతుడు, కూతుర్లు చెడిపోయారు, మనుషులు చెడిపోయారు. వాళ్ళు చెడిపోయిన వాళ్ళు చెడు ఆలోచనలతో తండ్రికి మద్యం తాగించి, మందు తాగించి మత్తుడుగా మార్చేసి, అతడు మత్తుడుగా మారిపోయిన తర్వాత వీళ్ళు పాడు పని చేశారు, వ్యభిచారం చేశారు ఆయనతో. ఆయన ఎక్కడ చేశాడు? అసలు ఆ జరుగుతున్న సంగతి ఆయనకు తెలియదు, మత్తులో ముంచేశారు, మత్తులోకి వెళ్ళిపోయాడు ఆయన. ఇది కనీసం బైబిల్లో చదవకుండా తండ్రి కూతురులతో వ్యభిచారం చేశాడు. ఎవడరా చెప్పాడు నీకు? చదివేవా నువ్వు? ఎవడు చెప్పాడు? కూతుర్లు తప్పు చేశారు, వాళ్ళు చెడిపోయారు, తండ్రితో ఆ తప్పుడు పని చేయించారు. అయినా ఎవరు చేసినా తప్పే కదండి. తప్పే. బైబిల్ ఏమైనా సమర్థించిందా? తండ్రి కూతురులతో సంసారం చేయమని చెప్పిందా? వ్యభిచారులను నడ్డి విరిచింది బైబిల్. వ్యభిచారం నాకు అసహ్యం అని చెప్పింది బైబిల్. నీ భార్యను తప్ప, నీ భర్తను తప్ప మరొకరి వైపు కన్నెత్తి చూస్తే ఊరుకోనని చెప్పాడు దేవుడు. మరి బైబిల్ అదెందుకంటే రాయించాడు అంటే, ఎందుకు రాయించాడంటే, అలాంటి దుర్మార్గులు కూడా నీ మధ్యలో ఉంటారు, జాగ్రత్త నాయన అని నీకు జాగ్రత్త చెప్పడానికి అక్కడ జరిగిన తప్పును రాయిస్తే బైబిల్ బూత్ అంటున్నావేంటి?
బైబిల్ భూత్ అంటున్నావు ఏంటి? జరిగిన తప్పు చెప్పాడు, అలాంటి తప్పు ఎవరు చేయకండి అని చెప్పాడు. మంచి చెప్తుంటే భూత్ అంటున్నావు ఏంటి? ఏమన్నా ఒకవేళ ఇది భూత్ అనుకుందామండి, చదువుకున్న పిల్లలకి తెలుసండి, పిల్లలు ఎలా పుడతారో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. స్త్రీ పురుషుల కలయిక గురించి 10th క్లాస్లోనూ ఇంటర్మీడియట్లోనూ పాఠాలు ఉంటాయి. ఇప్పుడు ఆ పాఠాలు చూసి పుస్తకంలో ఇదిగో ఇలా పిల్లలు ఎలా పుడతారో రాయబడి ఉంది కాబట్టి చిన్నపిల్లలకి ఎలాంటివి నేర్పుతారా? 10th క్లాస్ పుస్తకాలు భూత పుస్తకాలు అంటావా? అప్పుడు నేనేమంటానంటే సిగ్గులేదుడికి ఎర్రగడ్డ హాస్పిటల్ ఏంటి అంటారు. అది విద్య, నేర్చుకోవాలి పిల్లలు, తెలియాలి వాళ్ళకి జ్ఞానం. అది విద్య అయితే ఇది దేవుని విద్య. అక్రమం జరిగినప్పుడు, తప్పు జరిగినప్పుడు, మనుషులు చేసిన పాపాలు బైబిల్లో రాయించి అలా మీరు చెయ్యొద్దు అని మనుషుల్ని హెచ్చరించింది బైబిల్. అది చెడ్డదేంటి? ఏమన్నా మాట్లాడుతాను. బస్సు ఎక్కుతున్నప్పుడు ఎప్పుడైనా మీరు చూసారా? బస్సు మీద విండో పక్కన ఏమని రాసి ఉంటుంది చెప్పండి? పొగ త్రాగరాదు అని ఉంటుంది. బస్సులో ఏం చేయకూడదు? పొగ త్రాగరాదు. ఇప్పుడు బస్సులో పొగ త్రాగరాదు అని ఉంది కనుక బస్సు మంచిది కాదు, నేను బస్సు ఎక్కను, అక్కడ రాయబడి ఉంది అంటవా? చెప్పు. పొగ త్రాగరాదని ఎందుకు రాశారు? మంచి కోసమా చెడు కోసమా? ఎవడన్నా ఒకడు పొరపాటున సీట్లోకి ఎక్కేసి సిగరెట్ ఇలా గుప్పుతున్నాడు అనుకోండి, ఆ బస్సులో ఉన్న వాళ్ళందరూ ముక్కుల్లోకి వెళ్ళిపోతుంది కదా, అది వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా, వాళ్ళ ఊపిరితిత్తులు పాడైపోతాయి కదా వీడి వల్ల. అందుకని ఆ చెడు జరగకూడదని బస్సులో ఏమని రాస్తారు? పొగ త్రాగరాదు. ఇప్పుడు బస్సు మంచిది కదంటవా? వ్యభిచారం చెయ్యొద్దు, వ్యభిచారం వాళ్ళు చేశారు, మీరు ఇలా చెయ్యొద్దు అని దేవుడు ఆ సందర్భాన్ని రాయిస్తే ఆ బైబిల్ బూతు, ఆ బైబిల్ బూతు. ఏట్రా బూతు? వ్యభిచారం చెయ్యొద్దు అని చెప్పింది బైబిల్, ఎక్కడ సపోర్ట్ చేయలేదు. ఎవరు చేసినా సరే. ఏమన్నా నేను ఒకే ఒక మాట అడుగుతానండి, బైబిల్లో మనుషులు చేసిన తప్పులు పాపాలు ఉన్నాయి తప్ప దేవుడు చేసిన తప్పులు పాపాలు లేవు. మళ్ళీ చెప్తున్నాను, మనుషులు చేసినవి రాయించాడు, మీరు అలా చెయ్యొద్దు అన్నాడు. దేవుడు మాత్రం ఏ తప్పు చేయలేదు. సవాల్ ఏంటో తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు అన్నాడు సవాల్ యేసుక్రీస్తుల వారు ఆ రోజున్న సమాజానికి. నాలో ఒక తప్పు చూపించండి అన్నాడు. ఒకటే నాలో, నేను మీ మధ్య పుట్టాను, మీ మధ్య పెరిగాను, మీ మధ్య ఉన్నాను కదా, మీ మధ్య సవాల్ చేస్తున్నాను, నాలో ఒక తప్పు చూపించండి అన్నాడు. అది దేవుడి క్యారెక్టర్ అంటే. దేవుళ్ళు లేవు. మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభువులో మచ్చ చూపించడం ప్రపంచంలో ఎవరి తరం కాదు, కానీ మనుషులు చేసిన తప్పులు ఉన్నాయి. అలా నువ్వు చేయకూడదని మనుషులు చేసిన తప్పులు ఉన్నాయి తప్ప దేవుడే తప్పు చేయలేదండి. దేవుడు తప్పు చేస్తే దేవుడే కాదండి, పరిశుద్ధుడండి దేవుడు, అంటే పవిత్రుడండి దేవుడు. ఆయనకి కళంకం ఏంటండి? ఆయన మనుషులు చేసిన తప్పులు రాయించి మీరు అలా చేయొద్దు అన్నట్టు ధర్మం కనుక ఇవన్నీ చెప్పాడు. చివరిగా మాట చెప్పి ముగించేస్తాను. బైబిల్ మొత్తం మళ్ళీ చెప్తున్నాను, బైబిల్లో 66 పుస్తకాలు ఉంటాయి. ఆదికాండం మొదటి పుస్తకం, చివరి పుస్తకం వచ్చేసి ప్రకటన గ్రంథం. కొత్త నిబంధన, పాత నిబంధన 2 పుస్తకాలు ఉంటాయి. ఆదికాండం నుంచి మలాకి వరకు పాత నిబంధన అంటారు, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు కొత్త నిబంధన అంటారు. ఈ 2 పుస్తకాలు దగ్గర పెట్టి మొత్తం ఈ పుస్తకాలంతా చదివేస్తే, ఈ 66 పుస్తకాలు చదివేస్తే సారం బయటకు వస్తుంది. ఆ సారం బైబిల్లో ఒక మాట రాశాడు, బైబిల్ మొత్తం ఇదే చెప్తుంది అన్నాడు. అది మతాన్ని చెప్పిందో ఏమంటే దైవత్వాన్ని చెప్పిందో ఇప్పుడు బైబిల్లో మీరు చూడాలి. చివరి మాట గలతీయులకు రాసిన పత్రిక చూడండి. ఐదో అధ్యాయం 13వ వచనం అండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. బైబిల్లో 13, 14, 15 చదువుదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 13, 14 చదవండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, అయితే ఆ స్వాతంత్ర్యము శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకనికి ఒకడు దాసులై ఉండండి. ఒకడికి ఒకడు దాసులై ఉండండి. ఎందుకంటే ధర్మశాస్త్రమంతయు అన్నది పదవంటలు చేసుకోండి. బైబిల్ మొత్తం ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలెను అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. బైబిల్ మొత్తం ఒకటే చెప్తుందట, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. పొరుగుని ప్రేమించమందా? మతస్థుడిని ప్రేమించమంటుందా?
నీ పొరుగ్గా ఎవడున్నాడో, ఆపదలో ఎవడున్నాడో, కష్టంలో ఎవడున్నాడో వాడిని ప్రేమించు, వాడిని ప్రేమించు. నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించు. తర్వాత మాట చూడండి, అక్కడ ఎంత మంచి మాట ఉంటుందో. తర్వాత మాట, ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమన్న ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరిని ఒకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో. చూసుకోనండి. మీరు ప్రేమించుకోండి తప్ప ఒకరినొకడు నాశనం చేసుకోకండి, ఒకరినొకడు ఖర్చుకోకండి, ఒకరినొకడు నాశనం చేసుకోకండి. ఏమంటే ఈరోజు సమాజం ఎలా ఉందంటే, వీడు బాగుండడానికి ఆయన నాశనం చేసేస్తాడు, వీడు హాయిగా ఉండడానికి అవతలవాడు సంతోషాలని కొలాప్స్ చేసేస్తాడు. కుటుంబాలను పాడు చేస్తాడు, ఉద్యోగాలను పాడు చేస్తాడు, వ్యాపారాలు పాడు చేస్తాడు, వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేస్తాడు. అన్ని నాశనం చేసేవాళ్ళు కదండి సమాజంలో ఉన్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, నువ్వెలా ఉండాలని సంతోషంగా కోరుకుంటావో ఎదుటివాడు కూడా అలాగే సంతోషంగా ఉండాలని కోరుకో. నువ్వెలాగా హాయిగా ఉండాలని కోరుకుంటున్నావో ఎదుటివాడు కూడా అలాగే హాయిగా ఉండాలని కోరుకో. ఎవ్వడికి హాని చెయ్యొద్దు, ఎవరికి కీడు చెయ్యొద్దు, ఎవరిని నాశనం చేయొద్దు, ఎవరిని పాడు చేయొద్దు. అందరిని ప్రేమించు, అందరితో సమాధానంగా ఉండు. అధికారుల కోసం ప్రార్థన చేయి, దేశం కోసం ప్రార్థన చేయి, నీ చుట్టుపక్కల ఉన్న వారి కోసం ప్రార్థన చేయి, అందరితో ప్రేమగా ఉండు. ఇది ఏంటి, ఈ ధర్మానికా మీరు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు? ఇంత మంచి మాటలా మీకు అర్థం కాక బైబిల్కు దూరంగా ఉంటున్నారు? ఇంత మంచి సత్యమా మీకు అందక బైబిల్ అనగానే ఏదో విదేశీ పుస్తకం, ఏదో మత గ్రంథం అనుకుని బైబిల్ను దూరం పెట్టుకున్నారా? బైబిల్ను దగ్గరికి రానివ్వటం లేదా? దయచేసి ఒక్కసారి బైబిల్ చదవండి, బైబిల్ మాటలు వినడం ప్రారంభించండి, దగ్గరగా ఉన్న సంఘాలకు వెళ్ళండి, సేవకులు కలవండి. బైబిల్ యొక్క గొప్పతనాన్ని, బైబిల్ యొక్క ఖ్యాతిని మీరు అర్థం చేసుకున్నారు అంటే జీవితంలో బైబిల్ విడిచిపెట్టరండి, జీవితంలో విడిచిపెట్టరు. అంటే ఒక దైవజనుడు అండి, ఆర్ఆర్కే మూర్తి గారు, చాలా సంవత్సరాల క్రితం రేడియోలో ఆయన మాట్లాడినవి మనం అందరం వినేవాళ్ళం. ఆయన మాట అన్నాడండి, నాకు చాలా బాగా నచ్చిన మాట అది. ఆయన కూడా అనండి బైబిల్ అంటే ఇష్టం ఉండదండి, యేసుప్రభు అంటే ఇష్టం ఉండదు ఆయనకి. ఆయన ఎలా ఆలోచించాడంటే, వీళ్ళందరూ బైబిల్ మంచిది అని ఎందుకు అంటున్నారు? బైబిల్లో ఏం మంచి ఉందో చెప్పాలి, బైబిల్లో ఏం మంచి ఉందో చెప్పాలి అని తిరుగుతున్నారు కదా గ్రామాన్న. బైబిల్ మంచిదని ఒకసారి బైబిల్ నాకు ఇవ్వండి, ఆ బైబిల్లో ఏం మంచి ఉందో నేను చదువుతానని బైబిల్లో ఏం తప్పులు ఉన్నాయో పట్టుకోవడానికి బైబిల్ చదవడం ప్రారంభించాడట. బాగా వినాలి, బైబిల్లో ఏం తప్పులు ఉన్నాయో చదువుదాం, ఈ తప్పులు, ఈ బైబిల్ మంచిదని చెప్తున్న వాళ్ళకి గట్టిగా కౌంటర్ ఇద్దాం, బైబిల్ చదివి ఇదిగో ఈ బైబిల్లో ఈ తప్పులు ఉన్నాయి కదా చెప్దామని బైబిల్ చదవడం ప్రారంభించాడట. ఆయన అన్న మాట ఏంటో తెలుసండి, బైబిల్లో ఏ తప్పులు ఉన్నాయో పట్టుకోవడానికి బైబిల్ చదివాను, బైబిల్ నాలో ఉన్న తప్పులను పట్టుకుందని స్టేట్మెంట్ ఇచ్చాడు, నాలో ఉన్న పాపాలన్నీ బయటపెట్టిందని స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను బైబిల్ తప్పు పడదాం అనుకున్నాను, బైబిలే నా బ్రతుకును తప్పు పట్టింది అన్నాడు. ఆయన బ్రతుకును మార్చింది, 1000 మందికి ఆయన ద్వారా సువార్త అందింది. ఏంటనుకుంటున్నారు బైబిల్ అంటే? ఏదో బైబిల్ చదువుకోను, ఏమంటే బైబిల్ చదవని వాళ్ళు, ఏమంటే బైబిల్ సరిగా చదవటం రాక వేలుముద్ర వేసిన వాళ్ళు, వేలుముద్ర గల అందరూ, చదువులేని వాళ్ళు అందరూ ఈరోజు మతోన్మాదులుగా మారిపోయి బైబిల్ చెడ్డదంటే ఆ చెడ్డ మాటలు దయచేసి మీరు వినకండి. మీరు ఒకసారి బైబిల్ చదవండి, అప్పుడు చెడు ఉంటే మాతో చెప్పండి, మేము చెప్తాం. కనుక దేవుని పిల్లలారా, బైబిల్ ఎంత గొప్పదో, బైబిల్లో ఉన్న యేసుక్రీస్తుల వారు ఎంత గొప్పోడో, ఆయన మనల్ని కాపాడడానికి ఎంత త్యాగం చేశాడో ఒక పాట రాశానండి. నేను రాసిన 2వ పాట. నిజంగా తండ్రి అయిన దేవుడు, మనల్ని కన్న తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించి మనం చేస్తున్న ఈ భయంకరమైన పాపాల నుండి ఎలా మనల్ని విడిపించాలనుకున్నాడో, ఎలా మనల్ని కాపాడాలనుకున్నాడో ఒక పాట చేశాను. పాట చూద్దరు కానీ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. పాట అయ్యండి. ప్రజలందరినీ రక్తమిచ్చి కొన్న యేసుక్రీస్తు వారి త్యాగాన్ని అపవిత్రపరిస్తే ఆయన బాధ ఎలా ఉంటుందో ఈ పాట ద్వారా వినండి.
పాపంతో మరణిస్తే పాతాళమేనని, అపరాధంతో కనుమూస్తే అగ్నిగుండమేనని, పాపంతో మరణిస్తే పాతాళమేనని, అపరాధంతో కనుమూస్తే అగ్నిగుండమేనని, ప్రాణమిచ్చి పాపమంతా కడిగానుగా, వాక్యమిచ్చి హృదయ శుద్ధి చేశానుగా, పరిశుద్ధుడవై పరలోకం చూస్తావని, పరలోకం చేర్చుటకే వచ్చానుగా. రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి లేక బ్రతుకుతావా? పరలోకాన్ని మరచి పాత బ్రతుకే బ్రతికేస్తావా? రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి లేక బ్రతుకుతావా? పరలోకాన్ని మరచి పాత బ్రతుకే బ్రతికేస్తావా? పాపంతో మరణిస్తే పాతాళమేనని, అపరాధంతో కనుమూస్తే అగ్నిగుండమేనని. నిందలెన్నో సహించాను జీవితంలో, హింసలెన్నో భరించాను సిలువ యాగంలో. నిందలెన్నో సహించాను జీవితంలో, హింసలెన్నో భరించాను సిలువ యాగంలో. దేహమంత దెబ్బలేనని, రక్తమంత కారుతుందని, సిలువను మోయాలని శీలను వేస్తారని ముందే ఎరిగానులే, దేహంలో ఒదిగానులే, అగ్ని బాధ తప్పించుటకే బలి అయ్యానులే. రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి లేక బ్రతుకుతావా? పరిశుద్ధతని విడిచి పాపిగానే మిగులుతావా? రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి లేక బ్రతుకుతావా? పరిశుద్ధతని విడిచి పాపిగానే మిగులుతావా? పాపంతో మరణిస్తే పాతాళమేనని, అపరాధంతో కనుమూస్తే అగ్నిగుండమేనని. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? పాపమే చేయని నన్నే ధరించావు,
పాపమే చేయకుండా రోజు గడపకున్నావు. పాపమే చేయని నన్నే ధరించావు. పాపమే చేయకుండా రోజు గడపకున్నావు. బహిరంగ పాపాలతో బ్రతుకు నింపుకున్నావు. బాహాటంగానే నన్ను సిలువ వేశావు. సువార్త చేస్తావని నిన్ను శుద్ధునిగా చేస్తే అందరిలో అవమానమే మిగిల్చావు. రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి లేక బ్రతుకుతావా? ఎక్కువైన దండనకే పాత్రుడిగా ఎంచబడతావా? రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి లేక బ్రతుకుతావా? ఎక్కువైన దండనకే పాత్రుడిగా ఎంచబడతావా? పాపంతో మరణిస్తే పాతాళమేనని, అపరాధంతో కనుమూస్తే అగ్నిగుండమేనని, ప్రాణమిచ్చి పాపమంతా కడిగానుగా. వాక్యమిచ్చి హృదయ శుద్ధి చేశానుగా. పరిశుద్ధుడవై పరలోకం చూస్తావని, పరలోకం చేర్చుటకే వచ్చానుగా. రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి లేక బ్రతుకుతావా? పరలోకాన్ని మరచి పాత బ్రతుకేస్తావా? రక్తమిచ్చి బ్రతికిస్తే భక్తి లేక బ్రతుకుతావా? పరలోకాన్ని మరచి పాత బ్రతుకేస్తావా? హలో, చూశారు కదండి, తండ్రిని దేవుడు తన కుమారుణ్ణి లోకానికి పంపించి రక్తం కార్చి పాపాలన్నీ కడిగి పరిశుద్ధిని చేసి పరలోకం తీసుకువెళ్ళడానికే ఈ గ్రంథాన్ని రాయించాడు, ఆ త్యాగాన్ని చేశాడు తప్ప మతాలు పెట్టడానికో మనుషుల్లో ముక్కలు చేయడానికో మత వ్యాప్తిని పెంచుకొని మత మౌఢ్యంలో ఊరేగడానికో బైబిల్ దేవుడు రాయించలేదండి. ధర్మం, నీతి కలిగిన మాటలు మనిషిని మార్చేవి, పాపానికి దూరం చేసేవి, కుటుంబాలను నిలబెట్టేవి, వ్యక్తిగత జీవితాలను బాగు చేసేవి, మనిషి సాటి మనిషితో ప్రేమగా ఉండటం నేర్పేదే బైబిల్. చివరి మాట మీకు మాట చెప్పాను. బైబిల్ అంతా ఏం చెప్తుందట? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించు. ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? ప్రేమించడం అంటే ఏంటి? మాటలా ఐ లవ్ యూ అని గుణప పట్టుకుని తిరగటమా? అదే ప్రేమ అన్నట్టుగా సినిమాలు తీస్తున్నారు ఈ దౌర్భాగ్యులు. ప్రేమించడం అంటే గులాబీ పూలు పట్టుకుని వెళ్ళి తిరిగి అందమంతా వాడిపోయిన తర్వాత యాసిడ్లు పోయడం కాదు. ప్రేమించటం అంటే అవతల వాడి కష్టాలను అర్థం చేసుకుని త్యాగాలు చేయటం, అది ప్రేమ. చివరికి మాట చెప్పి ముగించేస్తానండి. బైబిలు ఈ ప్రేమించటం విషయంలో ఏ స్థాయికి మనిషిని తీసుకెళ్ళిందో మీకు తెలియాలి. లేవికాండం చివరి మాట, లేవికాండం 23వ అధ్యాయం 22వ వచనం. లేవికాండం 23వ అధ్యాయం 22వ వచనం చూడండి బైబిల్లో. ఇదిగో మీకు పొలాలు ఉన్నాయి కదా, మీరు పంట పండించుకుంటున్నారు కదా, పంట పండించుకునే వాళ్ళకి కాస్త ఆస్తి ఉండి స్థిరత్వంగా వారి ఫైనాన్షియల్ స్టేటస్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు ఈ మాటలు. 22, మీరు మీ పంట చేలు కోయినప్పుడు మీ పొలము యొక్క వరలను పూర్తిగా కోయకూడదు. మీ పొలము యొక్క వారలను పూర్తిగా కోయకూడదు. నీ కోతలో రాలిన పరిగెను ఏరుకొనకూడదు. బేదలకును పరదేశులకును వాటిని విడిచిపెట్టవలను. నేను మీ దేవుడైన యెహోవాను. ధర్మం చెప్తున్నాను ఆయన అన్నట్టు. ఏంటి ధర్మం అంటే, మీకు పొలం ఉంది కదా, పంట వేసుకున్నారు కదా, పంటను కోసుకుంటున్నారు కదా, వార అంటే చివర, చేనుకు చివర గట్టు ఉంటుంది కదండి, ఆ వార వరకు పూర్తిగా కోసేకండి ఆయన. ఆ వార కొంచెం వదిలేయండి అన్నట్టు.
ఎంత మంచి దేవుడు చూడండి. వారలు వదిలేయండి, చివర్లు గట్టు దగ్గర కాస్త అలాగా మీ పంట ఏదైతే ఉండిపోయిందో ఆ పంట, వర, గోధుమ, ఏ పంట అయినా వారల్లో ఉన్న పంట వదిలేయండి ఆయన అన్నట్టు. ఒకటి. రెండు, మధ్యలో పంట కోసుకుంటున్నప్పుడు నువ్వు కోసుకుని కట్టుకుంటున్నప్పుడు నీ చేతిలోంచి కొన్ని జారిపోతాయి కదా పనలో, దాన్ని పరిగంటారు కదండి. ఆ జారిపోయినవన్నీ వదిలేసాను ఆయన అన్నట్టు. నీకు చాలా పంట ఇచ్చాను కదా, చాలా భూమి ఇచ్చాను కదా, ఆ జారిపోయిన పరిగి మాత్రం వదిలేసాయి ఆ పనంలోంచి అన్నట్టు. ఎందుకయ్యో వదిలేయాలంటే చెప్తున్నాడు, నీ చుట్టుపక్కల నువ్వున్న గ్రామంలో పేదవాడు ఉంటాడు, పొలం లేనివాడు ఉన్నాడు, వాడికి దున్నుకోవడానికి పొలం లేదు, మరి ఏం తిని బ్రతకాలి వాడు? నువ్వు అలా రాలిపోయినవి, వారలు వదిలేసినవి వాడు కోసుకుని తింటాడు, వాడు ఏరుకుని తింటాడు, పరిగి వారు ఏరుకుని తింటాడు. మీ ఊర్లో పేదవాళ్ళు ఉంటారు. నెక్స్ట్ అన్నాడు, మీ ఊర్లో పరాయి దేశస్తులు ఉంటారు. జాగ్రత్తగా వినాలి. ఏ దేశస్తులట? పరాయి దేశస్తులట. వాడు దేశం కాని దేశం నుంచి నీ మధ్యలో బ్రతకడానికి వచ్చాడు, రాష్ట్రం కాని రాష్ట్రం నుంచి నీ మధ్యలో బ్రతకడానికి వచ్చాడు కనుక వాడిని విడిచిపెట్టిన ఆయన, వాడికి ఆ పరిగి విడిచిపెట్టిన ఆయన, వాడు ఏరుకొని తిని బ్రతుకుతాడరా అని చెప్పింది బైబిల్. ఏమి ప్రేమండి, ఏమి ఆప్యాయత అండి మనుషులంటే దేవుడికి. మనిషిని ఎంత మంచి మానవత్వం కలిగిన మనిషిగా, దైవత్వం కలిగిన మనిషిగా బైబిల్ నిలబెడుతుందో మీరు ఆలోచించాలి. మీరు ఆలోచించండి. ఊరకలే ధర్మం చెప్పడం లేదు. మనిషి మానవ మేధస్సు కంతు చిక్కని సంగతులు. ఇంకొక రకంగా చెప్పాలంటేనండి, పేదరిక నిర్మూలన అంటున్నారు. ఎప్పటి నుంచి అంటున్నారు చెప్పండి? ఇది నా చిన్నప్పటి నుంచి అంటున్నారు, ఇప్పటికీ అదే అన్నాడు. నిర్మూలన మాత్రం అవ్వట్లేదు. ఇటు దోమల నిర్మూలన అంటారు, అది అవ్వదు. ఇటు పేదల నిర్మూలన అంటారు, రెండూ అవ్వవు. ఇక్కడ దోమలు సావరు, ఇటు పేదలు అంతరించిపోరు. మరి ఎలాగండి సూత్రం? ఎవరికి తెలియదు. దేవుడు చెప్పాడు ఇదిగో నేను పొలం ఉంది కదా, పంట పండించుకున్నావు కదా, పేదవాడు ఆ పొలంలోని వారలు వదిలేస్తే అవి కోసుకుని తింటాడు, అవి కోసుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటాడు, పరిగెరుకుంటాడు. పేదవాళ్ళు అన్నవాళ్ళు నీ చుట్టుపక్కల ఉండరు అని చెప్పాడు. ఇంకోటి తెలుసండి, హైట్స్ బైబిల్, మానవత్వంలో హైట్స్ అండి బైబిల్. పరాయి దేశస్థుడు నీ మధ్యలో బ్రతకడానికి వచ్చాడు కదా, వాడిది దేశం కాదు కదా, ఈ రాష్ట్రం కాదు కదా, ఇక్కడ వాడు బ్రతకడానికి వచ్చాడు కదా, వాడు బ్రతకడానికి కూడా నీ చేలో పరిగెరుకునే బతుకుతాడు, వదిలేసేవాడు కొరకు అన్నాడు. ఈరోజు ఏమంటున్నారు చెప్పండి? ఈ దేశం ఆ దేశం కొట్టుకు చావట్లేదండి. ఈ ప్రాంతం ఆ ప్రాంతం, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని మనుషులు కొట్టుకు చచ్చిపోతుంటే పరాయి దేశస్తులు కూడా పరుగుదలే అన్నాడు దేవుడు. ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి మాటలండి. ఆ దేశము ఈ దేశము, ఆ మతము ఈ మతము బైబిల్కి అంటగట్టకండి. బైబిల్ ధర్మం, బైబిల్ సృష్టికర్త రాయించిన గ్రంథం. మనుషులందరూ క్షేమంగా ఉండాలి, మనుషులందరూ సమాధానంతో ఉండాలి, మనుషులందరూ ఆకలి దప్పుకులతో ఉండకూడదు, పేదలు ఉండకూడదు, పేదవాడికి ఉన్నవాడు ధర్మం చేయాలి అని మనుషులందరినీ క్షేమంగా ఉంచడానికి దైవం రాయించిన దైవ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ది బైబిల్. ఇది మతం కాదు, ధర్మం.